జయ శ్రీకృష్ణ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. మహాకవి శ్రీ బొమ్మెర పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతం చదువుతున్నాం. షష్టమ స్కంధంలో ఉన్నాం. ఇంద్రుడు దానవులను గెలవడం కోసం విశ్వరూపుడు త్వష్ట ప్రజాపతి యొక్క కుమారుడు విశ్వరూపుణ్ణి గురువుగా తీసుకున్నాడు. విశ్వరూపుడు నారాయణ కవచాన్ని ఇంద్రుడికి ఉపదేశించాడు. ఆ శక్తితో ఇంద్రుడు దానవులను గెలిచాడు. కానీ విశ్వరూపుడు చేసిన ఒక తప్పు వల్ల ఇంద్రుడు విశ్వరూపుణ్ణి వధించాడు. అయితే ఆ బ్రహ్మహత్య పాతకం ఇంద్రుడికి పట్టుకుంది. ఇంద్రుడు చివరికి తన పాపాన్ని 4 భాగాలుగా చేసి భూమికి, నీటికి, వృక్షాలకి, స్త్రీలకు పంచడం జరిగింది. ఎప్పుడైతే విశ్వరూపుడు మరణించాడు అని తెలిసిందో త్వష్టకి చాలా కోపం వచ్చింది. ఈ గాథనంతా కూడా సుఖ మహర్షి పరీక్షణ్ మహారాజుకి గంగా నది ఒడ్డున చెప్తున్నారు. అలాగే నైమిసారణ్యంలో సౌనకాది మహర్షులకు సూత మహర్షి తెలియజేస్తున్నారు. ఇక రాబోయే సంచికలో వచ్చే వృత్తాంతం వృత్రాసుర వృత్తాంతం. వృత్రాసురుడి జననం. హతపుత్రుండగు విశ్వరూప జనకుండ త్వష్ట దుఃఖాయతోద్ధత రోషానల దహ్యమానుడగుచున్ దానింద్రుపై మారణక్రత హోమంబును నర్ప నందు బొడమెం కల్పాంతకాకార విశ్రుత కీలానల నిష్ఠురేక్షుణ గుణక్షుభ్య త్రిలోకోగ్రుడై. తన కుమారుడైన విశ్వరూపుడు ఇంద్రుని చేతిలో చనిపోయాడని తెలుసుకున్న విశ్వరూపుని యొక్క తండ్రి ఆయన త్వష్ట ప్రజాపతి ఆయన చాలా దుఃఖంతోనూ రోషంతోనూ ఉడికిపోయాడు. ఇంద్రుని మీద మారణ హోమాన్ని మొదలుపెట్టాడు. ఆ హోమగుండంలోంచి కల్పాంత వేళ ఒక భీకరమైన దృక్కులతో త్రిలోకాలను కాల్చేస్తూ ఒక మహాభూతం వెలువడింది. అదే వృత్తాసురుడు. యుగము గృంగెడు నాడు జగములు ఒలియంచు నంతకో మూర్తిపై నింతయగుచు బరపును నిడుపును ప్రతిదినంబును నొక్క శరపాత మంగంబు విరివి గొనుచు గడు దగ్ధ శైల సంకాస దేహమునందు గరము సంధ్యారాగ కాంతి బెరయ మునుగాక రాగిచే గను మించు మించుల గరకు మీసలు కచాగ్రములు మెరయ జండ మధ్యాహ్న మార్తాండ మండలోగ్ర చటుల నిష్ఠుర లోచనాంచల విధూత దశ దిశ భాగుడు జ్వలతర కరాళ బిదుర సునిశిత దంశ్రోరు వదనగూడు. ఆ వృత్రాసురుడు ఎలా ఉన్నాడు? ప్రళయకాలంలో ఈ సృష్టిని నాశనం చేసే యముని కంటే కూడా భయాన్ని కొల్పుతోంది ఆ రూపం. దినదినము ఒక బాణమంత ప్రమాణం ఎదుగుతున్న అంగాలతో కూడి ఉంది ఆ శరీరం. దగ్ధమైన పర్వతన్నం వంటి దేహం నుండి సంధ్యారాగ కాంతులు వెలువడుతున్నాయి. కాల్చిన రాగిరేకుల లాంటి రూపం. కాల్చిన రాగిరేకుల వంటి కాంతితో ఎర్రనైన మీసాలు, శిరోజాలు మెరుస్తున్నాయి. మధ్యాహ్న కాలంలో రోహిణి కార్తెలో మండిపోతున్న మార్తాండ మండలం లాగా భయంకరమైన చూపులతో పదునైన కోరలతో వృత్రాసురుడు జన్మించాడు. నెంగికి నేల కుంబొడవు నిట్టలమై శిఖలందు బర్వు నొత్తుంగ తర అగ్నిజాలముల దొట్రిలుచున్ గ్రహ పంక్తి జార నిస్సంగ కరాళ ఖ్యాత ఘన సత్భృణి మండల చెండ శూల ముప్పొంగుచు గేలగొని భూమి చెలింపగ సోలియాడుచున్. ఆ వృత్రాసురుడి శరీరం నేల నుండి నింగికి దాకా తాకుతూ ఉందట. వాడి శరీరం మీద శిఖల నుండి వెలువడే అగ్నిజ్వాలలకు తడబడుతూ ఆకాశంలో ఉన్న గ్రహాలన్నీ జారి పడుతున్నాయి. చెదరిన ప్రభలతో భయాన్ని కలిగిస్తూ గొప్పదైన కాంతులతో తళతళ మెరిసే స్థూళాన్ని ఉప్పొంగుతో చేతితో తీసుకొని భూమి కంపించగా సోలి ఆడుతూ వృత్రాసురుడు వస్తున్నాడు. వదలక విరివిగా వదనంబు దెరచుతూ నాకాశమంతయు నప్పళించు గడునాల్కని గుడించి గ్రహ తారకంబుల
నయమెల్ల దిగజార నాకి విడుచు నలవోకయును బోలె నట్టహాసము చేసి మెరసి లోకములెల్ల మృంగ చూచు దనదు దిగ్ధంతి దంతములు చెక్కలు వార నుగ్రదంశలు ద్రిప్పు నుక్కు మిగిలి త్వష్ట బలితంపు తపమున పుష్టి నొంది అఖిల లోకంబులెల్ల తానాక్రమించి వృత్రనామాఖ్య దేవత శత్రుడగుచు దారుణాకారుడఖిల దుర్దముడు మెరసే. ఎలా ఉన్నాడు ఈ వృత్రాసురుడు? వాడు ఒకసారి వదలకుండా నోరు తెరిచి ఆకాశాన్ని తప్పరిచ్చేస్తున్నాడు. మరొకసారి నాలికను సాచి గ్రహ తారక సముదాయాన్ని నాకుతున్నట్టు. ఇంకోసారి అలవోకగా అట్టహాసం చేసి లోకాలన్నింటినీ మింగేస్తున్నాడు. అష్టదిగ్గజముల దంతములు ముక్కలయ్యేటట్లు తన భయంకరమైన కోరలను తిప్పుతాడు. త్వష్ట ప్రజాపతి చేసిన చాలా ఉగ్రమైన తపస్సు వలన వృద్ధి పొంది అఖిల లోకాలను తన ఆక్రమించి దేవతలకు శత్రువైన వృత్రాసురుడు ఈ విధంగా దారుణంగా విజృంభించాడు. అట్టి వృత్రుని మీద దేవతలల్కతో బెనుమూకలై చుట్టుముట్టి మహాస్త్ర విద్యలు సూపి ఏ పుననేయ నా గొట్టు వీరుడు వారలేసిన క్రూర శస్త్రములన్నీయందుట్టి పట్టుక మింగి శూరత జోకనార్చె మహోగ్రుడై. అలాంటి వృత్రాసురుని మీద దేవతా సమూహం ఉగ్రమైన కోపంతో చుట్టుముట్టి భయంకరమైన మహా అస్త్రాలను ప్రయోగించారు. అప్పుడు ఆ వీరుడు వాళ్ళు వేసిన క్రూరమైన శస్త్రాస్త్రాలను అన్నిటినీ కూడా పట్టుకుని మింగేసి మహోగ్ర రూపుడై నిల్చున్నాడు. భక్షిత దివ్యాస్త్రుండగు రక్షో నాయకుని నమర రాజ ప్రముఖుల్ వీక్షింప వెరచి పరచిరి రక్షకు జింతించి కొనుతురయ మొప్పారన్. ఈ విధంగా దివ్యమైన అస్త్రాలన్నీ మింగేసిన ఆ రాక్షస నాయకుడైన వృత్రాసురుణ్ణి చూడడానికి భయపడిపోయి దేవతా సైన్యం అంతా కూడా ఇంకా తమకు రక్షకుడు ఎవరా అని చింతిస్తూ వేగంగా పారిపోసాగారు. ఇలాగా దేవతా అస్త్రాలన్నీ వృత్రాసురుడు మింగేసరికి ఆశ్చర్యపడ్డ దేవతలు అతని తేజ విశేషాలకు భయపడ్డారు. మనస్సులో దిగులు పడుతూ చెదరిన హృదయాలతో ఆత్మరక్షకుడైన ఆ పుండరీకాక్షుణ్ణి శరణు వేడుదాము అని అనుకున్నారు. వీడుకడు దుర్దముడు వాడి మన కైదువులు పోడి సెడగా మైసవీడు గనకున్నాడేడ బ్రతికింక బెనుకీడు ఒడమెన్ మనకు దోడు పడనొక్కరుడు లేడు హరిదక్కన్ వేడుదము శ్రీధరుని గూడుదము సద్భటుల బాడుదము గీతముల జాడబడునంతన్ వీడు చెడు త్రోవ దయతోడ నెరిగించు గనుడోడక సురాలయము పాడు వడదింకన్. ఈ వృత్రాసురుడుని మనం జయించలేము. మనం వాడైన ఆయుధాలన్నింటినీ వాటి రూపురేఖలు చెడిపోయేట్టు మింగేశాడు. వీరితో సమానమైన వీరుడు ఎక్కడా కనిపించడం లేదు. చాలా పెద్ద ముప్పు వచ్చి పడింది మనకిప్పుడు. ఆ శ్రీహరి తప్ప మనకు సహాయం చేసేవాళ్ళు ఎవ్వరూ కనిపించడం లేదు. ఆ శ్రీహరినే ప్రార్థిద్దాం. ఆయన భక్తులతో సత్సంగం చేస్తూ ఆయన్ని కీర్తిద్దాం. ఆయన మనకు వీడు చెడిపోయే త్రోవ చూపిస్తాడు. అప్పుడు స్వర్గం సురక్షితం అవుతుంది అనుకున్నారు దేవతలందరూ. అని తలపోయుతు తమలో మునుకుతు దికమకలు గొనుతు మురరిపు కడకున్ గునుకుతు నేగిరి ఘన రాక్షసు గన్న కన్ను గవ బెగ్గిలంగన్ అని తలపోస్తూ తమలో సంతాపిస్తూ ఏడుస్తూ ఆ శ్రీ మహావిష్ణువు దగ్గరకు సందేహంతో ఎలాగో భయపడుతూ వెళ్ళారు. అలా వెళ్ళి ఇలా భయంతో దుఃఖంతో బాధపడుతూ దేవతా సమూహం అంతా వెళ్ళి శ్రీమన్నారాయణ్ణి దర్శించారు. ఆయన ఉంటున్న పాల సముద్రం నిండా ఎగసి పడుతూ ఉన్న కెరటాల మీద నురుగు సమూహం నారాయణ్ణి కీర్తిలతలు పూచిన పూగొత్తుల లాగా అందంగా ఉంది. ఆ క్షీరసాగరంలో ఎప్పుడు గోవింద చరణార విందాలను సేవించడం ఎందు ఆసక్తులైన పుణ్యులైన భక్తుల మహాపుణ్యంలాగా దక్షిణావర్త శంఖాలున్నాయి. ఆ పాల సముద్రంలో మిక్కిలి కర్కశాలైన 1000 కోరల చేపలు, ముఖం మీద పొడవైన రోమములు గల చేరులు, రాజీవములు అనే మత్స్యాలు, వేగంగా పోయే శకులాలు అనే చేపలు, తిమింగలాలు, ఎండ్రకాయలు, తాబేళ్లు, మొసళ్ళు ఇలాంటి జలచరాలు తిరుగుతున్న వేగం వల్ల కెరటాలు గగనంలోని నక్షత్రాలను అందుకునేట్టుగా ఎగిసి పడుతున్నాయి.
ఎగిసిపడుతున్న జలకణాలు ఆకాశంలో నక్షత్రాల లాగా భ్రాంతిని గొలుపుతున్నాయి. ఆ పాల సముద్రంలో ఉన్న పర్వత శిఖరాలపై ఎగిరి పడుతూ సముద్ర తరంగాలు ప్రవహిస్తున్నాయి. అవి పరిశుద్ధ అంతఃపుర విహారాలలో కొత్తగా ధవళితం చేయబడిన ధగద్ధగాయమానంగా వెలిగిపోతున్న మేడలను పోలి ఉన్నాయి. ఆ క్షీరసాగరంలో పగడాల తీగలు అతి పవిత్రమైన గుణంతో విరాజిల్లే తన సుందరీమణులతో ప్రేమానందంతో క్రీడించే ముకుందుని అంతరంగం నుండి కరుణారసంతో కూడిన అనురాగ తరంగాల్లాగా శోభిస్తున్నాయి. సిద్ధరసాలైన మేఘాలు పరస్పరం ఢీకొనడం వల్ల పుట్టిన గర్జనలతో భూమి ఆకాశాలు నిండిపోతున్నాయి. సముద్రం మొలనూలుగా కలిగిన భూదేవికి కొత్తగా కట్టుకున్న పట్టుపుట్టంలాగా ఉన్నాయి ఆ సముద్ర జలాలు. శ్రీ మహావిష్ణువు, శివుడు మొదలైన దేవతలకు అందించిన అమృతానికి మహానిధానం ఆ పాల సముద్రం. వైకుంఠపురకు పౌరులకు కోరిన కోరికలను తీర్చే మందారం, పారిజాతం, కల్పవృక్షం, సంతానం, హరిచందనం మొదలైన వృక్షాలకు అనుకూలంగా ఒప్పుతోంది ఆ సాగర తీరం. కుబేర భాండాగారం వలె పద్మము, మహాపద్మము, శంఖము, మకరము, కచ్చపము, ముకుందము, కుందము, నీలము, వరము మొదలైన వాటితో ఒప్పుతోంది ఆ మహాసముద్రం. చూడడానికి ఎంతో మనోహరంగా ఉన్న ఆ క్షీరసాగరం సుదర్శనాయుధంతో కూడిన శ్రీ మహావిష్ణువు కరకమలంలాగా ఉంది. కైలాస పర్వతంలాగా అమృత కిరణ్డైన చంద్రునికి స్థానమై ఉంది ఆ పాల సముద్రం. కల్పవృక్షము, కామధేనువు, చింతామణి ఇలాంటి వాటికి జన్మస్థానమై ఇంద్ర వైభవాన్ని పోలి ఉంది ఆ క్షీరసాగరం. హరి యొక్క సంచారంతో కూడిన ఆ క్షీరవారాసి అపరిమితమైన కోతుల యొక్క సంచారంతో కూడిన సుగ్రీవుడి సైన్యంలాగా ఉంది. నారాయణుని ఉదరంలాగా నిఖిల భువనాల భారాన్ని భరించడానికి సమర్థమై ఉంది ఆ సముద్రం. సుఖ మహర్షి పరీక్షన్ మహారాజుకి ఆ క్షీర సముద్రం దేవతలందరూ వెళ్ళి ఆ పరమాత్మను చూడడానికి వెళ్ళినప్పుడు ఆ క్షీర సముద్రం ఎలా ఉంది అన్న వర్ణనని తెలియజేశారు. శంకరుని యొక్క జటాజూటంలాగా గంగా నదికి ఆశ్రయభూతమై ఉంది ఆ క్షీరవారాసి. బ్రహ్మలోకాన్ని పోలి పరమహంసలకు సేవ్యమై ఉంది ఆ పాల సముద్రం. పాతాళ లోకంలాగా మహాసర్పాలకు స్థానమై ఉంది ఆ పాలకడలి. ఐరావతము, లక్ష్మీదేవి, రంభ మొదలైన వారికి జన్మస్థానమైన ఆ క్షీరసాగరం నందనవనంలాగా ఉంది. ఆ క్షీరసాగరం ఆ సముద్రం సౌదామిని సమూహంలాగా మేఘాలను అంటుతోంది. విష్ణునామ సంకీర్తనంలాగా నిర్మలమైన స్వభావం కలిగి ఉంది. 100 యజ్ఞాలు చేసిన వాణిని పోలిన ఇంద్ర పదవికి ఒప్పుతోంది. అలాంటి క్షీరసాగరాన్ని సమీపించి దేవతలందరూ దేవదేవుడైన ఆ శ్రీమన్నారాయణుణ్ణి ఆశ్రయించి ఈ ప్రకారంగా స్తుతించారు. పంచమహాభూత పరినిర్మితంబైన ముజ్జగంబులకెల్లనొజ్జయైన బ్రహ్మయు మేమును బరగనందరగూడి ఎవ్వనికై పూజలిత్తుమెప్పుడు నట్టి సర్వేశ్వరుండాగమా వినుతుండు సర్వాత్మకుడు మాకు శరణమగును అతి పూర్ణ కామునహంకార దూరుని సముని శాంతుని కృపాస్పదుని గురుని మాని అన్యుని సేవింపబూను నట్టి కపట శీలుని నతి పాప కర్మ బుద్ధి శునక వాలంబు వట్టుక ఘనతరాబ్ది దరియ చూచుటగా దామసమున. ఆ దేవతలందరూ ఇలా స్తుతిస్తున్నారు మహావిష్ణువుని. పంచ మహాభూతాల వల్ల నిర్మితమైన 3 లోకాలకు గురువైన బ్రహ్మదేవుడు మేము అందరం కలిసి ఎవరి కోసం పూజలు చేస్తామో అలాంటి సర్వేశ్వరుడు ఆగమ వినుతుడు సర్వాత్మకుడు మాకు శరణు ఇచ్చుగాక. పరిపూర్ణుడు, అహంకారం లేనివాడు, సముడు, శాంతుడు, కృపాస్పదుడు అయిన గురువు అయిన అలాంటి ఆ మహాపురుషుని కాదని అన్యులను ఎవరైనా సేవిస్తే కపటశీలుడు, అతి పాపకర్ముడు అవుతాడు. అలాంటి వాడు కుక్క తోక పట్టుకుని సముద్రాన్ని దాటానికి ప్రయత్నించిన మూర్ఖంతో సమానం. శ్రీ మహావిష్ణువు తప్ప ఇంకెవరు కూడా స్తుతించడానికి పూజించడానికి అర్హులు కారు. ఉదకమయంబునన్ వసుధ నోడగ చేసి తనర్చు కొమ్మునన్ వదలక ఎంటగట్టి మను వల్లపు గాచిన మత్స్యమూర్తి సమ్మదమున మమ్ము బ్రోచు ననుమానము మానగ వృత్రు చేతి ఆపద తొలగించి నేడు
సురపాలురపాలిటి భాగ్య దైవమై. పూర్వం ప్రళయకాలంలో అంతా జలమయమైనప్పుడు పరమేశ్వరుడు మత్స్యావతారాన్ని తీసుకుని ఈ వసుధని మొత్తం ఓడగా చేసి తన కొమ్ముతో ఎత్తిపట్టి మనువును మమ్మల్ని అందరినీ రక్షించాడు. అలాంటి దయాసముద్రుడు మమ్మల్ని రక్షించుగాక. వృత్రాసురుని వల్ల కలిగిన ఈ ఆపద నుండి మా పాలిటి భాగ్య దైవమై మమ్మల్ని రక్షించుగాక అని ఇంకా వాళ్ళు ఇలా స్తుతిస్తున్నారు. రంతుసేయుచు వాతధూత కరాళ భంగుల భంగ దుర్దాంత సంతత సాగరోదక తల్పముంది వసించు బ్రహ్మంతవాణిని బొడ్డు దమ్మిని నాచికాచిన నేర్పరిన్ తంతవాడన రాని ఒంటరి ఆదరించు మమంగృపన్. క్రీడగా ప్రళయకాల మహావాయువుల చేత భయంకరమై అణచడానికి వీలు కాని సాగర తరంగాలను తల్పంగా చేసుకుని నిద్రించేవాడు, నివసించేవాడు. బ్రహ్మ అంతటి వాణిని తన నాభికమలంలో ఉంచి రక్షించుకునేవాడు. ఇంతవాడు అంతవాడు అని చెప్పడానికి వీలు కాని వాడైన ఆ అప్రమేయుడైన ఆ శ్రీహరి మమ్మ కృపతో రక్షించుగాక. దేవతలమైన మేమిట్టి దేవదేవు సర్వలోక శరణ్యుని శరణు జొచ్చి బలితమైనట్టి వీని ఆపదల బాసి మీరి శుభముల జేకొను వారం ఇప్పుడు. దేవతలమైన మేము అలాంటి దేవదేవుణ్ణి సర్వలోక శరణ్యుణ్ణి శరణు వేడుకుంటున్నాం. బలవంతుడైన ఈ వృత్రాసురుని వల్ల కలిగే ఆపదలను పోగొట్టుకొని శుభాలను పొందుదాము అని ఇలా ప్రార్థిస్తున్న దేవతలకు భక్తవత్సలుడు శ్రీమన్నారాయణుడు ప్రసన్నుడై దర్శనం ఇచ్చాడు. తగు శంఖ చక్ర గదాధరుండగు వాని శ్రీవత్స కౌస్తుభ శ్రీల వాని గమనీయ మాణిక్య ఘన కిరీటము వాని దివ్య విభూషణ దీప్తి వాని మండిత కోటీర కుండలంబుల వాని సిరియుర స్థలమున జలగు వాని ధనుబోలు సేవక తండంబు గలవాని జిలుగైన పచ్చని వలువ వాని దెల్ల తమ్మి విరుల జగడు కన్నుల వాని నవసుధా ద్రవంపు నవ్వు వాని గనియ వేల్పు పిండు కప్పర పాటుతో గన్నులందునున్న కరువు తీరా. ఆ పరమేశ్వరుడు శంఖము చక్రము గద ధరించి ఉన్నాడు. రొమ్ము మీద శ్రీవత్సం అనే పుట్టుమచ్చ కౌస్తుభమాల వెలుగొందుతున్నాయి. శిరస్సు మీద అందమైన కిరీటం శోభిస్తోంది. దివ్యమైన భూషణాలు వెలుగొందుతూ ఉన్నాయి. కుండలాలు మెరిసిపోతున్నాయి. లక్ష్మీదేవి వక్షస్థలం మీద ప్రకాశిస్తోంది. పీతాంబరాన్ని ధరించి ఉన్నాడు. తెల్లని తామరలలాగా నేత్రాలు మెరిసిపోతున్నాయి. ఆయన నవ్వు అమృతాన్ని చిందిస్తూ ఉంది. అలాంటి దివ్య సౌందర్యంతో వెలుగొందుతున్న ఆ శ్రీ మహావిష్ణువుని దేవతలందరూ తమ కన్నుల కరువు తీరా చూశారు. ఆయన వల్లనే ఆయన సేవకులు కూడా ఉన్నారు. తన సేవకులలోన దడబడు రూపంబు శ్రీవత్స కౌస్తుభ స్త్రీలు తెలుప వికచాబ్జములతోడ వీడ్వడు కన్నుల కడల దైవారెడు కరుణ తెలుప నెల్ల లోకములకు నిల్లైన భాగ్యంబు గాపురంబుండెడు కమల తెలుప మూడు మూర్తులకును మొదలైన తేజంబు ధాత పుట్టించిన తమ్మి తెలుప బుద్ధి బోల్పరాని పుణ్యంబు దత్పాద కమల జనిత అయిన గంగ తెలుప నప్రమేయుడభవు డవ్యక్తుడవ్యయుడాది పురుషుడఖిల మోది యొప్పే. విష్ణుమూర్తి సేవకులు కూడా విష్ణుమూర్తి లాగానే ఉన్నారు, చూడడానికి అలాగే ఉన్నారు. సేవకులు విష్ణుమూర్తిని మహావిష్ణువుని పోలి ఉన్నా కేవలం ఆయనకున్న ప్రత్యేకతలు ఇక్కడ తెలియజేస్తున్నారు. ఆయన వక్షస్థలం మీద శ్రీవత్సం ఉంది. కౌస్తుభం ప్రకాశిస్తూ ఆయన ప్రత్యేకతను తెలుపుతోంది. సేవకులకి శ్రీవత్సం కౌస్తుభం ఉండదు కదా. వికసించిన పద్మాల వంటి ఆయన నేత్రాలు ఆయన యొక్క అపార కరుణను తెలియజేస్తున్నాయి. సమస్త లోకాలకు ఆలవాలమైన ఐశ్వర్యాన్ని వక్షస్థలం మీద ఉన్న ఆ శ్రీ మహాలక్ష్మి తెలుపుతోంది. ధాతకు నెలవైన నాభికమలం ముగ్గురు మూర్తులకు మూలభూతమైన తేజస్సును వెల్లడిస్తోంది. ఆయన పాదకమలాల నుండి ప్రభవించిన గంగాదేవి మన బుద్ధి అందుకోలేని పుణ్యాన్ని తెలుపుతూ ఉంది. ఇలాంటి దివ్య రూపంతో అప్రమేయుడు, అభవుడు, అవ్యక్తుడు, అవ్యయుడు, ఆది పురుషుడు అయిన ఆ శ్రీ మహావిష్ణువు అందరికీ సంతోషాన్ని కలిగిస్తూ ఒప్పుతూ ఉన్నాడు. ఇట్లు జగన్మోహనాకారుండైన నారాయణుని
కృపావలోకనాహ్లాద చకిత స్వభావ చరితులై సాష్టాంగ దండ ప్రణామంబులాచరించి పాల భాగాన పరికీలిత కర కమలులైన ఇట్లనిరి. ఈ ప్రకారంగా జగన్మోహన్ అయిన నారాయణ కృపతో కూడిన చూపులకు సంతోషించి సాష్టాంగ దండ ప్రణామాలు చేసి తమ చేతులు నుదుటికి చేర్చి స్తుతించారు దేవతలు. దుర్గమంబులైన స్వర్గాది ఫలముల బుట్ట జేయజాలు నట్టి గుణము గలిగి మెలుగుచున్న ఘనుడవైనట్టి నీ కరయ మొక్కువారం ఆది పురుష. ఓ ఆది పురుష, కనీసం ప్రవేశించడానికి సైతం అత్యంత కష్టమైన స్వర్గాది ఫలాలను ప్రాప్తింపచేసే ఘనుడు నీవు. అలాంటి నీకు మేము మొక్కుతున్నాము. దండంబు యోగేంద్ర మండల నుతునకు దండంబు సారంగ కోదండనకును దండంబు మండిత కుండల ద్వయునకు దండంబు నిష్ఠుర భండనునకు దండంబు మత్త వేదండ రక్షకునకు దండంబు రాక్షస ఖండనునకు దండంబు పూర్ణేందు మండల ముఖునకు దండంబు తేజ ప్రచండునకును దండమద్భుత పుణ్య ప్రధానునకు దండముత్తమ వైకుంఠ ధామునకును దండమాశ్రిత రక్షణ తత్పరునకు దండమురు భోగి నాయక తల్పునకును. ఆ యోగేంద్రుల చేత పొగడబడేవాడవు, సారంగము అనే వింటిని ధరించిన వాడవు, కుండలాలని ధరించిన వాడవు, నీకు నమస్కారము. భయంకరమైన యుద్ధం చేసిన వాడవు, నీకు నమస్కారము. ఆర్తుడైన ఆ గజరాజును రక్షించిన వాడవు, నీకు నమస్కారము. రాక్షసులను సంహరించిన వాడవు, నీకు నమస్కారము. పున్నమి చంద్రునితో సరిపోల్చదగిన ముఖం కలవాడవు, గొప్ప తేజస్సుతో వెలిగిపోయేవాడవు, నీకు ప్రణామాలు. అద్భుతమైన పుణ్య ప్రధానుడువు, వైకుంఠధాముడవు, ఆశ్రిత రక్షణ తత్పరుడువు, ఆదిశేషువు చెయ్యగా అలంకరించుకున్నవాడు అయిన నీకు నమస్కారము అని దేవతలు స్తుతిస్తున్నారు. చిక్కిరి దేవతావరులు చిందర వందరలైరి ఖేచరుల్ సృక్కిరి సాధ్య సంఘములు సోలిరి పన్నగులాది భూమిలో మ్రక్కిరి దివ్య కోటి కడు మ్రగ్గిరి యక్షులు వృత్రుచేత నీ చిక్కిన వారినైన దయసేయము నొవ్వకయుండనో హరి. ఓ శ్రీహరి, వృత్రాసురుని పరాక్రమానికి ఆగలేక దేవతలందరూ కూడా చిక్కుల పాలయ్యారు. ఆకాశచారులు చిందరవందరు అయిపోయారు. సాధ్యులు భయపడ్డారు. పన్నగులు సోలిపోయాయి. సిద్ధులందరూ కూడా కాంతిహీనులయ్యారు. యక్షులు నష్టపోయారు. వాటి నుండి అందరూ నష్టపోయారు. వాటి నుంచి భయపడ్డాం, మేము మిగిలాము, మమ్మల్ని రక్షించు. మొదలారిన రక్కసులకు మొదలై మా కాపదలకు మూలం బగుతున్ తుద మొదలు లేని రక్కసు తుది చూపగదయ్య తుదకు తుది అయిన హరి. ఈ రాక్షసులు సంపూర్ణంగా నశించారు అనుకుంటే మళ్ళీ వీడు మొదలై వృత్రాసురుడు మాకు ఆపదలకు మూలం అయ్యాడు. తుది మొదలు లేని ఈ రాక్షసుల్ని తుద ముట్టించు స్వామి, నీవు అంతానికి అంతం చూపగల అనంతుడివి కదా అని స్తుతిస్తున్నారు. అకట దిక్కులకెల్ల దిక్కైన మాకు నొక్క దిక్కును లేదు కాలుననైనా దిక్కుగా వయ్య నేడు మా దిక్కు చూచి దిక్కు లేకున్న వారలా దిక్కు నీవా. అవురా, దిక్కులకు దిక్కైన మాకు, కాలు పెట్టుకోవడానికి దిక్కులన్నిటికీ కూడా అధిపతులు దేవతలు, దిక్కులకు దిక్కైన మాకు కాలు పెట్టుకోవడానికి కూడా ఇప్పుడు చోట్లేదు. ఒక్కసారి మా దిక్కు వైపు చూడు. దిక్కులేని వాళ్ళకు దిక్కు నువ్వే కదా, మాకు దిక్కు కావాల్సిందిగా మేము కోరుతున్నాము. నీ దిక్కుగాని వారికి నే దిక్కును వెదకనుండదిహ పరములకున్ మోదింపదలచు వారికి నీ దిక్కే దిక్కు సొమ్ము నీ రజనాభా. నీ దిక్కు చూడని వారికి ఇహపరాల్లో ఇంకా ఏ దిక్కు లేదు. లోకంలో సుఖంగా జీవించాలి అనుకునే వాళ్ళకి నువ్వే దిక్కు. కమలనాభ రక్షించు. అరయమా తేజముల తోడనాయుధములు మృంగి భువనత్రయంబును మృంగుతున్న భీకరాకారు వృత్రుని బీచమణచి ఎల్ల భంగుల మా భంగ మేగుమభవ. ఓ దేవా, ఈ వృత్రాసురుడు మా తేజస్సులతో పాటు మా ఆయుధాలను కూడా మింగేశాడు. భువనత్రయాన్ని మింగగలిగిన భీకరాకారుడైనాడు. వాడి శక్తిని అణిచి మా భంగపాటుకు ప్రతీకారం చెయ్యాలి. పరమ పురుష దుఃఖ భంజన పరమేశ
భక్తవరద కృష్ణ భవ విదూర జలురుహాక్ష నిన్ను శరణంబు వేడెద భయమిచ్చి కావు మయ్యమమ్ము. ఓ పరమ పురుష, ఓ దుఃఖ భంజన, ఓ పరమేశ, ఓ భక్తవరద, ఓ కృష్ణ, పుట్టుక లేనివాడా, పద్మముల వంటి కన్నులు కలవాడా, నిన్ను శరణి కోరి వచ్చాము, మాకు అభయాన్నిచ్చి మమ్మల్ని రక్షించవలసింది అని దేవతలు ఆ మహావిష్ణువుని స్తుతిస్తున్నారు. నమస్తే నారాయణ వాసుదేవ ఆదిదేవ మహానుభావ పరమ మంగళ పరమ కళ్యాణ స్వరూప దేవాదిదేవ పరమ దయమూర్తులు పరమహంసలు అయిన పరివ్రాజకులు యోగంలో సమాధి స్థితిని పొందినప్పుడు శుద్ధమైన అంతఃకరణలో పరమహంస ధర్మం గోచరిస్తుంది. అప్పుడు ఆంతర్యంలో తమో రూపమైన కవాట ద్వారం తెలుసుకుంటుంది. అప్పుడు ఆత్మలోకం ప్రకాశితం అవుతుంది. ఆ సమయంలో ఉత్పత్తి స్థితి లయ కారణుడవై నువ్వు కనిపిస్తావు. నువ్వు కోరకపోయినా సృష్టి స్థితి లయాలకు కారణంగా నిలబడ్డావు. గుణాతీతుడైన బ్రహ్మస్వరూపుడు అయినప్పటికీ నీ గుణాలు అనంతం. ఓ ప్రభు, నువ్వు దేవదత్తునిలాగా పారతంత్ర్యంలో ఉంటూ సుఖ దుఃఖాలను అనుభవిస్తావు. షడ్గుణ ఐశ్వర్య సంపన్నుడవైన నీవు ఆత్మారాముడవై అపరిమిత గుణములు కలిగి ఉంటావు. పరమేశ్వరుడైన నీ స్వరూప స్వభావాలు అందరికీ కనిపించనివి. వికల్పము, వితర్కము, విచారము మొదలైన ప్రమాణ భాషాలతో కూడి కుతర్కంతో కర్కశమైన ప్రజ్ఞ కలిగి విద్వాంసులు పనికిమాలిన వాదాలతో పొద్దుపుచ్చుతుంటారు. కొంతమంది దేవుడు ఉన్నాడంటారు, కొంతమంది లేరంటారు. నీ యథార్థ స్వరూపం తెలియక అలా ప్రవర్తిస్తూ ఉంటారు. సమస్త మాయామయుడవైన నువ్వు నిజమాయ చేత కనపడవు, యుక్తి చేత మాత్రం తెలియబడుతూ ఉంటావు. సమ విషమ రూపాల్లో గోచరం అవుతూ ఉంటావు. దేవా, చీకట్లో తాడును చూచి పాము అనే భ్రాంతి కలిగినట్లు బ్రహ్మమైన నీ యందు ప్రపంచం అనే భ్రాంతి కలుగుతుంది. సర్వేశ్వర, సమస్త జగత్తుకు కారణభూతుడవు ఆయన నీవు సర్వభూతాల యందు అంతర్యామ స్వరూపంగా ఉన్నందువల్ల అనేక గుణాలతో ఉన్నట్లు కనిపిస్తావు. ఓ లోకేశ్వర, నీ ఐశ్వర్యం అనంతం. ఆ అమృత సాగరంలోని లవలేశాన్ని రుచి చూసిన భాగవతోత్తములు నీ చరణ కమలాల సేవను వదిలిపెట్టరు. వారు అంతులేని ఆనందాన్ని అనుభవిస్తూ నిరంతర సుఖాన్ని పొందుతూ విషయ సుఖాలను పట్టించుకోరు. నువ్వు లేని చోటు లేదు, మూడు లోకాల్లోనూ ఉన్నది నువ్వే. నీవే త్రివిక్రముడవు, త్రినేత్రుడవు. నీవు గొప్ప మహిమలతో ఎప్పుడు వెలుగొందుతుంటావు. నీ విభూతిలో, నీ మహత్యాల్లో భేదాలే ఈ రాక్షసులు కూడా. వారికి అంత్యకాలం సమీపించింది అని తెలుసుకొని నీ మాయా ప్రభావం వల్ల దేవతలు, మానవులు, మృగాలు, జలచరాలు ఇత్యాది రూపాలను ధరించి ఆ రాక్షసులను శిక్షిస్తావు. భక్తవత్సల, నీ ముఖ కమలం నుండి వెలువడుతున్న మధురమైన వచనం అనే అమృతం చేత నీ దాసులమైన మా హృదయ తాపాన్ని పోగొట్టాల్సింది. ఈ జగత్తు యొక్క ఉత్పత్తి స్థితి లయం ఈ మూడింటికి కారణమైన మాయ నీ అధీనంలో ఉంటుంది. సర్వ జీవ సమూహానికి బాహ్యంలోను అంతర్యంలోను బ్రహ్మంగాను ప్రత్యేగాత్మ స్వరూపంగాను వర్తించే నీకు ఏమని విన్నవించేది? దేశము, కాలము, దేహము మొదలైన అవస్థా విశేషాలకు సాక్షివై సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడవై ఉన్న నీకు మేము ఏం విన్నవించుకోగలం? సర్వ జగత్తుకు ఆశ్రయమై అనేక విధాలైన పాపాలను, సంసార తాపాలను పోగొట్టే నీ దివ్యమైన చరణాలను ఆశ్రయిస్తున్నాం అని అనేక విధాలుగా దేవతలు శ్రీహరిని నుతించి ఇంకా ఇలా అన్నారు. తేజంబునాయువును విభ్రాజిత దివ్యాయుధముల బరువడి వృత్రున్ డాజి ముఖంబున మింగెను మా జయమింకెందు చెప్పు మా జగదీశ. ఓ జగదీశ్వర, మా తేజస్సుని, మా ఆయువుని, మా బలమైన ఆయుధాలను ఆ వృత్రాసురుడు యుద్ధంలో అన్నిటినీ మింగేశాడు. ఇంకా మాకు జయం ఎక్కడా అని ఇలా వినుతితో చాలా వినయంతో కూడిన వచనాలతో ప్రార్థిస్తూ భక్తి పారవస్యంతో ఉన్న దేవతలను చూసి పరమేశ్వరుడైన ఆ శ్రీహరి అమృతోపమానమైన గంభీరమైన వచనాలతో ఇలా అన్నాడు. మధుపస్థానం బగుమి సదమల సుజ్ఞానమునకు సంతోషమునన్ వదలె మది ప్రీతి నొందితి వదలక నా భక్తి ఒడమి వ్యర్థం బగునే. మీరు నన్ను చేరారు,
నా చేరికను పొందిన మీ స్వచ్ఛమైన జ్ఞానానికి నాకెంతో సంతోషం కలిగింది. నా మనస్సు ఎంతో ఆనందాన్ని పొందింది. నా మీద భక్తి ఎప్పటికీ కూడా వ్యర్థం కాదు అని పరమాత్మ దేవతలతో అంటున్నారు. నేను తృప్తి పొందితే నా నుండి నా భక్తులు పొందరాంది ఏదీ లేదు. మరొక విషయం, నా యందు అనన్యమైన భక్తి కల తత్వవిధుడైన వాడు నన్ను తప్ప ఇంకేది కోరుకోడు. తత్వజ్ఞానాన్ని తెలుసుకున్నవాడు విషయాల నుండి దూరంగా ఉంటూ ఈ సంసారం అంటే ఇష్టపడడు. కాబట్టి మీకు శుభం కలుగుతుంది. ఓ దేవతలారా, దధీచి అనే ఋషి సత్తముడున్నాడు. అతని శరీరం నా విద్య యొక్క అతిశయం వల్ల తేజో విశేషం చేత సారభూతమై ఉంటుంది. మీరందరూ అతని శరీరాన్ని అతన్ని అడిగి పుచ్చుకోండి. అతను పూర్వకాలంలో అశ్వని దేవతలకు అశ్వశిరం అనే పేరు గల బ్రహ్మస్వరూపముగు నిష్కళంకమైన విద్యను ఉపదేశించాడు. ఆ విద్యతో వాళ్ళు జీవన్ముక్తులయ్యారు. అంతేకాకుండా త్వష్ట అనే ప్రజాపతికి పుత్రుడైన విశ్వరూపుడు అనే వాడికి నారాయణ కవచాన్ని అనుగ్రహించాడు. ఈ విశ్వరూపుడు నారాయణ కవచాన్ని ఇంద్రుడికి ఇచ్చాడు. విశ్వరూపుడికి నారాయణ కవచాన్ని ఇచ్చింది దధీచి మహర్షి. కనుక ఆ దధీచి మహర్షి అతి వదాన్యుడు. మీరు అశ్వని కుమారులను ముందు నిలబెట్టి కోరితే అతని దేహాన్ని మీకు ఇస్తాడు. అతను శల్యములతో విశ్వకర్మ 100 అంచులు కల ఆయుధాన్ని తయారు చేస్తాడు అతని అస్థికలతో. ఆ ఆయుధంతో వృత్రాసుర శివరస్సును ఖండించండి. దాని వలన మీరు తిరిగి తేజస్సు, ఆయుధాలు, సిరి సంపదలు పొందుతారు. నా భక్తులను ఎవరూ జయించలేరు. మీకు భద్రం అయ్యాడు గాక అని పలికి శ్రీమన్నారాయణ అదృశ్యుడయ్యాడు. అప్పుడు ఇంద్రునితో కలిసి దేవతలు దధీచి మహర్షి దగ్గరికి వెళ్ళారు. ఆ దధీచి మహాముని దగ్గరికి వెళ్ళి ఇలా అన్నారు: దేహి సుఖము గోరు దేహంబు ఘటించి దేహి విడువలేడు దేహమెప్పుడు దేహి అస్మదీయ దేహంబు కొరకునై దేహమే గదయ్య దేవతలకు. ఎంత ఎలాంటి కోరిక కోరారు వాళ్ళు? దధీచి మహర్షి శరీరాన్ని ఇచ్చేయమంటున్నారు. మహానుభావ, ఈ దేహాన్ని ఎత్తినవాడు ప్రతివాడు కూడా సుఖాన్ని కోరతాడు. అందుకే దేహాన్ని ఎప్పుడు విడవలేడు. దేవతలమైన మేము మా దేహం కోసం నీ దేహాన్ని అడగడానికి వచ్చాము. కనుక దయతో నీ దేహాన్ని మాకు ఇవ్వు. ఎక్కడ నెల్ల లోకములనెవ్వరు కోరని కోర్కినేడు మా తెక్కలి పాటుకై తివిరి దేహము వేడగ వచ్చినార మేమెక్కడ తీవ్ర కర్మగతి ఎక్కడ దైవకృతంబుగాక ఈ త్రొక్కుడు దానమీ వరుస రోయక వేడుదురే జగంబులన్. లోకంలో ఎవ్వరు ఎక్కడ కోరని కోరికను మేము కోరుతున్నాం. మాకు వచ్చిన కష్టం వల్ల నిన్ను కోరాల్సి వచ్చింది. మేమెక్కడ అతి తీవ్రమైన కర్మగతి ఎక్కడ విధి వైపరీత్యం కాక దీన్ని ఏమనాలి? మాకు ఆపద కలిగింది కాబట్టి కోరాము, కానీ లేకపోతే ఇలాంటి కోరికను లోకంలో ఎవ్వరు కోరరు. నీ జగతి ఎల్ల భంగుల యాచనయని తెలిసి తగని దడుగుదు రేనిన్ యాచక వర్గము లోపల నీచకులన బడరే ఎంత నేర్పరులైనన్. యాచన అనేది ఎలా ఆలోచించినా చాలా నీచమైన పని. ఈ విషయం తెలిసి కూడా ఎవరైతే అడుగుతారో వాళ్ళు ఎంత నేర్పరులైనా నీచులే కదా. అడుగంగరాని వస్తువులు అడుగరు బతిమాలి ఎట్టి అర్ధులు నిను నేమడిగి తిమి దేహమెల్లను గడు నడగెడు వారి కేడ కరుణ మహాత్మా. ఓ మహాత్మా, యాచకులు ఎలాంటి వాళ్ళైనా అడగదగని వస్తువును అడగరు. అలాంటిది మేము ఈ రోజున అడగరానిదైన నీ దేహాన్ని అడుగుతున్నాము. నీ దేహాన్ని కోరి వచ్చాము. నిజానికి అడిగే వాళ్ళకి మాకు కరుణ ఎక్కడుంది? దధీచి మహర్షి దగ్గరికి వెళ్ళి నీ దేహం ఇయ్యి అంటే నువ్వు మరణించు అని చెప్పడం కదా అని ఎంత ఎంత దారుణం అది. నావుడు నా దధీచియు మనంబు సంతసమంది నవ్వి సంభావిత వాక్య పద్ధతుల బల్కుతునిట్లని పేర్మితోడ నో దేవతలార ప్రాణులకు డెక్కలి మృత్యు భయంబు పూనుటే భావములందలంపరు కృపామతి నెన్నడు మీ మనంబులన్. అలాగే దేవతలు అడిగితే ఆయన నవ్వుతున్నట్ట దధీచి మహర్షి. ఆ మాటలు విన్న దధీచి మహర్షి చాలా సంతోషించారట. నా శరీరం ఈ దేవతలందరినీ కాపాడడానికి ఉపయోగపడుతోంది కదా అని. మహర్షి మనసులో సంతోషించి నవ్వుతూ చాలా గౌరవంతో ఇలా అన్నట్టు: దేవతలారా, ప్రాణులకు ఎప్పుడు మృత్యువు పొంచి ఉంటుంది. దేవతలు కనుక మీకు ఈ విషయం ఎప్పుడు భావంలోకి రాదు. దేవతలకు మృత్యువు లేదు కాబట్టి మీకు తెలియదు.
ఎలమి బ్రతుక నిశ్చయించిన వారికి దేహమెల్ల భంగి దీపుగాదే. అచ్యుతుండు వచ్చి అర్థించనేనియు తన్ను నెచ్చునట్టి దాతగలడే. ప్రతి ప్రాణి బతకాలని కోరుకుంటుంది. అలా కోరుకునే వారికి ఈ దేహం తీపి కదా. అచ్యుతుడు వచ్చి అడిగినా సరే తన దేహాన్ని ఇచ్చే దాత అనేవాడు ఉండడు. అంతేకాకుండా అర్ధంబు వేడెడు నర్ధులు గలరుగా కంగంబు వేడెడి అర్ధిగలడే. తగ గోరికలనిచ్చు దానశీలుడు గల్గు తన దేహమీ నేర్చు దాతగలడే. ఈ నేర్చువాడు తన్నిచ్చిన రోయక చంపెడు నట్టి యాచకుడు కలడే. చంపియు బోవక శల్యంబులన్నయు నేరి పంచుక పోవు వారు గలరే. రమణ లోకమెల్ల రక్షించు వారికి హింస సేయు బుద్ధి ఎట్టు ఒడయే. భ్రాంతి అయిన ఎట్టి ప్రాణంబు పైతీపు తమకు బోలెనెదిరి తలపవలదే. ఇలా కోరుతున్నారేంటి మీరు? ధనాన్ని కోరే యాచకులు ఉంటారు, కానీ దేహాన్ని కోరే యాచకులు ఎక్కడైనా ఉంటారా? యాచకుడు కోరే కోరికలను ఇచ్చే దానశీలుడు ఉంటాడు, కానీ దేహాన్ని ఇచ్చే దాత ఎక్కడైనా ఉంటాడా? ఒకవేళ తన శరీరాన్ని ఇచ్చే దాత ఉండొచ్చు గాక, కానీ సిగ్గుమలి చంపే యాచకుడు ఉంటాడా? చంపితే చంపచ్చు గాక ఎముకలన్నింటినీ ఏరి పంచుకునే వాళ్ళు ఉంటారా? లోకములన్నింటినీ రక్షించే దేవతలు మీరు. మీకు బతికున్న మహానుభావుని చంపాలనే కోరిక ఎలా కలిగింది? అత్యంత ప్రేమాస్పదమైన ప్రాణముల మీద తీపి మీలాగే ఎదుటి వాళ్ళకి కూడా ఉంటుంది కదా. అలాంటి విషయం అంటే మేము ప్రాణాలు మీకు ఎంత ముఖ్యమో అవతల వాళ్ళకి ఆ ప్రాణాలు అంత ముఖ్యం అనే విషయం మీ తలపుకు రాలేదా అంటే అప్పుడు దేవతలు ఇలా అంటున్నారు. సర్వభూత దయాపర స్వాంతులకును పుణ్యవర్తనులకు మేము బోటి వారి కమిత సత్కీర్తి కాముల కలగమతుల కియ్యరా అని పదార్థంబులు ఇవ్వగలవు. అప్పుడు దధీచి మహర్షి మాటలకు దేవతలు ఇలా సమాధానం చెప్పారు. స్వామి, సర్వ జీవుల యందు దయ కలిగిన మీలాంటి పుణ్యమూర్తులు, పుణ్యవర్తనులు, సత్కీర్తిని కోరుకునే వాళ్ళు, పెద్ద మనసు కలవాళ్ళు అయిన వారికి మా వంటి వాళ్ళు కోరితే ఇవ్వరాని పదార్థం అంటూ ఏదన్నా ఉండవు కదా. అడుగరా అని సొమ్ములు అడుగరాదని మానడడుగు వాని మాటలు అడుగనేలా. భ్రాంతి నడుగు చోట ప్రాణంబు లేనియు నిచ్చువాడు దాపడిచ్చుగాని. అవసరం కొద్దీ అడగడానికి వచ్చిన వాడు అడగరాందైనా సరే అడిగి తీరుతాడు. ఇంకా ఇచ్చేవాడు యాచకుడు ఏమి కోరినా ఇస్తాడు, చివరికి ప్రాణమైనా సరే. అంటే దధీచి మహర్షి ప్రాణం అడిగారు దేవతలు అని ఈ ప్రకారంగా దాత యొక్క కష్టాన్ని తలపక దేవతలు వాళ్ళ కార్యం సానుకూలం చేసుకోవడం కోసం వినయంగా ప్రార్థించారు. దధీచి మహర్షిని నువ్వు మరణిస్తే నీ నీ ఇవన్నీ కూడా అస్తులన్నీ మేము తీసుకుంటా ఉన్నారు. దధీచి మహర్షి నవ్వుముఖంతో ఇలా అన్నాడు. ఓ దేవతలారా, లోక ధర్మం నాకు బాగా తెలుసు, అయినా మీకు కొంచెంసేపు ఎదురు సమాధానం ఇచ్చాను. దీనికి మీరేమీ అనుకోవద్దు. మీ వంటి ఉత్తములకు సంతోషం కలుగుతుంది అంటే విడిచిపెట్టాల్సిన శరీరాన్ని మీకు అర్పించడం కంటే నాకు ఇంకేముంటుంది, నాకు ఇష్టమైనది ఏముంటుంది? అనిత్యమైన ఈ శరీరం చేత సుకృతాన్ని ఎవరు పొందగలడో వాడు పాషాణ సమానుడు. మీ వంటి పుణ్య శ్లోకుల చేత కోరబడిన ఈ శరీరం అప్రమేయమైన ధర్మాన్ని ఆర్జిస్తోంది. శరీరం ఏదైనా కష్టం వస్తే శోకిస్తుంది, సుఖం వస్తే సంతోషిస్తుంది. అలాంటి శరీరం కుక్కలకు నక్కలకు గురి కాకుండా మీ వంటి వారికి ఉపకరించడం నిజంగా ఎంతో మేలైనది అని ఆత్మయందు నిశ్చయం చేసుకొని తత్వాన్ని దర్శించి అన్ని బంధాలు తెలుపుకొని బుద్ధి, ఇంద్రియాలు, మనస్సు వీటితో కూడిన ఆ క్షేత్రజ్ఞుని పరబ్రహ్మ అయిన భగవంతుని యందు ఏకీభూతం చేసి దధీచి మహర్షి తన శరీరాన్ని వదిలిపెట్టేశాడు. అప్పుడు విశ్వకర్మ దధీచి మహర్షి యొక్క ఎముకలను తీసుకొని 100 అంచులు కల పదునైన వజ్రాయుధాన్ని చేసి దాన్ని దేవేంద్రుడికి ఇచ్చాడు. దాన్ని తీసుకొని భగవత్ తేజం చేత ప్రకాశమానుడై ఐరావతాన్ని అధిరోహించి ఉత్తములైన దేవతలు, గరుడులు, గంధర్వులు, ఖేచరులు, కిన్నెరులు, కింపురుషులు, సిద్ధులు, సాధ్యులు, విద్యాధరులు వీళ్ళందరూ తనను సేవిస్తుండగా వృత్రాసురుని మీదికి ఇంద్రుడు యుద్ధానికి బయలుదేరాడు. అప్పుడు సకల మునిజనులు స్వినితించారు. ఆ విధంగా 3 లోకాలు సంతోషించవుగా భగవంతుని అనుగ్రహం వలన లభించిన మహోత్సాహంతో రాక్షసుడి మీదికి బయలుదేరాడు. వృత్రుడు దానవాన్వయ
పవిత్రుడు లోక జింఘాసక క్రియాసూత్రుడు నిగ్రహ గ్రహణ సుస్థిర వాక్య వివేక మాన చారిత్రుడు దేవతోరగదరీకృత వక్త్రుడు రోష దూషితామిత్రుడు శత్రురాకగని మిక్కిలి అయిన జుగాంతకాకృతిన్. ఆ రాక్షస వంశంలో జన్మించిన అతి పవిత్రుడు, శత్రులోకాన్ని మట్టుబెట్టడానికి కంకణం కట్టుకున్నవాడు, నిగ్రహానుగ్రహ సమర్థుడు, మాట్లాడడంలో నేర్పరి, దేవతలనే సర్పాలను మృంగే భయంకరమైన నోరు గలవాడు అయిన వృత్రుడు రోషంతో దూషిస్తూ శత్రువులైన దేవతలు వస్తున్నారని తెలుసుకొని యుగాంతపు వేళ యమధర్మరాజులాగా బయలుదేరాడు. మెండుగలదనుజ నాయక మండలములు గొల్వ నడిచే మహిమోద్ధతి వేదండముల నడుమ జనుగొన్నడ గొండయును బోల నిబిడ కోపోద్ధతుడై. అతిశయంతో రాక్షస సేనా సమూహం తన్ను కొలుస్తుంటే మదపుటి ఏనుగుల మధ్య కదలి వస్తున్న పెద్ద కొండలాగా కోపంతో నడిచాడు వృత్రాసురుడు. కాలగళుడరి కడువడి గాలునిపై గవయు మాట్కి ఖరతర రవ సంచాలిత పూర్వ దిగంతరుడై లీల మహేంద్రు మీద నతడరిగ నృపా. సుఖ మహర్షి పరీక్షణ్ మహారాజుతో చెప్తున్నాడు. శివుడు వీరావేశంతో విజృంభించి యముని మీదకి దూకినట్లుగా వృత్రాసురుడు తూర్పు దిక్కు అదిరేట్లు గాడిదతో సమానమైన కంఠరవంతో తూర్పు దిక్కుగా బయలుదేరి దేవేంద్రుని మీదకి దూకాడు. ఇంద్రుని సైన్యంలో రుద్రగణాలు, మరుద్గణాలు, ఆదిత్య గణాలు, అశ్విని దేవతలు, పితృదేవతలు, విశ్వేదేవులు, అగ్ని, యముడు, నైరుతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశానుడు, సిద్ధులు, సాధ్యులు, కిన్నెరులు, కింపురుషులు, గరుడులు, గంధర్వులు, ఖేచరులు మొదలైన వీరాగ్రేసర్లైన దేవతాగణాలందరూ ఉన్నారు. అటు వృత్రాసురుని సేనా సమూహంలో నముచి, శంబరాసురుడు, అనర్వుడు, ద్విమూర్ధుడు, వృషభుడు, అంబరుడు, హయగ్రీవుడు, శంకుశిరుడు, విప్రచిత్తి, అయోముఖుడు, పులోముడు, వృషపర్వుడు, హేతి, ప్రహేతి, ఉత్కటుడు, ధూమ్రకేశుడు, విరూపాక్షుడు, కపిలుడు, విభావసుడు, ఇల్వలుడు, పల్వలుడు, దందశూకుడు, వృషధ్వజుడు, కాలనాభుడు, మహానాభుడు, భూత సంతాపనుడు, వృకుడు, సుమాలి, మాలి మొదలైన దైత్య, దానవ, యక్ష, రాక్షసులు అసంఖ్యాకులే ఉన్నారు. ఇటు దేవతలు అటు దానవులు యుద్ధం చేయడం మొదలెట్టారు. అసురుల కొన్సురావళి నయ్య మహారణమప్పు డొండొరుల్ ముసల గదాసి కొంతసర ముద్గర తోమర బిండివాల పట్టస పటుశూల చక్రముల డంబము చూపి ఎదల్చి అర్చుచున్ మసలక కప్పిరస్త్రముల మార్కొని మంటలు మింటనంటగన్. దేవతలకు రాక్షసులకు మధ్య భయంకరమైన మహాసంగ్రామం జరిగింది. ఒకళ్ళనొకళ్ళు రోకళ్లతో, గదలతో, కత్తులతో, కుంతాలతో, బాణాలతో, ముద్గరాలతో, తోమరాలతో, భిండివాలములతో, పట్టిసములతో, శూలములతో, చక్రములతో పరాక్రమాన్ని చూపుతూ యుద్ధం చేయడం మొదలెట్టారు. ఒకళ్ళనొకళ్ళు అదలించి అరుస్తూ అస్త్రాలతో ఆకాశంలో మంటలు చెలరేగేలాగా యుద్ధం చేస్తున్నారు. ఒండొరుల గడవనేసిన కాండములాకాశ పదము గప్పి మహోల్కాదండంబుల బోలి నిష్ఠుర భండన ముఖమొప్పే జోడ ప్రళయోచితమై. ఎదుటి వాళ్ళ అంతం చూడాలి అనే లక్ష్యంతో ఒకళ్ళపై మరొకళ్ళు ప్రయోగిస్తున్న బాణ సమూహం ఆకాశాన్ని కప్పుతూ మొత్తం అంతా కప్పేస్తోంది. ఆ దృశ్యం ఎలా ఉందంటే ప్రళయకాలంలో ఆకాశం అంతా నిండిపోయిన ఉల్కాపాతంలాగా ఉంది. సురవరులేయు బాణములు సోట్కి ఖగోచరమైన భస్థలం బరిమురి గ్రప్పిరేసి దివసాంతము చేసిన లీలనా సురేశ్వర బలయూధ వీరు లురు సాయక పంక్తుల చేత వాని రూపరశత ధూళి చేసి పరపైన తమం పునరించి రార్చుచున్. ఆ దేవతా శ్రేష్ఠులు వేసే బాణ సమూహం కంటికి కనిపించకుండా ఆకాశం అంతా కప్పేసి సంధ్యా సమయంలాగా అనిపిస్తోంది. రాక్షస సేనా నాయకులు తమ బాణ సమూహం చేత దేవతలు వేసే బాణాలను చిందరవందరాలు చేసేసి కేకలేస్తూ యుద్ధ రంగం అంతా చీకటిమయం చేసేశారు. సమరమదాంధులై సుర నిశాచర వీరులు సైనికాంఘ్రి సంక్రమిత మహీపరాగములు గ్రమ్మిన
నుమ్మలి కంపు జీకటుల్ దమకనుదోయి కడ్డముగ దార్కొని నంజలమోది పోరిరాక్రమిత నిజాంతరంగ పరిఘట్టిత రోష మహాగ్ని పెంపునన్. యుద్ధం అంటే ఉళ్ళు తెలియకుండా కళ్ళు కనిపించని మైకంతో పరస్పరం పోరాడుతున్నారు. ఆ దేవదానవ వీరుల కాలి తొక్కిడికి రేగిన ధూళితో ఆ ప్రాంతం అంతా కూడా చీకటి అయిపోయింది. దట్టమైన చీకట్లు వాళ్ళ కళ్ళకి అడ్డం వచ్చేసరికి ఏమీ కనిపించకపోయినా సరే తమ అంతరంగాల్లో రేగిన రోష మహాగ్నితో, ఆ కోపంతో వాళ్ళు యుద్ధం చేస్తూనే ఉన్నారు. అతిగళిత రక్తధార క్షతములతో గానబడిరి సైనికులు మహోద్ధత రోషవహ్ని కీలలు వితతంబై పిక్కటిల్లి వెడలెడు భంగిన్. తమ శరీరం మీద కారుతున్న రక్తధారలు మంటను కలగజేస్తుంటే వాళ్ళ శరీరం నుంచి అగ్ని జ్వాలలు వస్తున్నట్టుగా ఉందిట. ఠవణించు సెంజని టంకార రవములు భట సింహనాదంబు వరిఢవింప భీషణోత్తమ హయహేషావిష ఘోషంబు కరి బృంహిత స్ఫూర్తి గ్రంథు కొలుప సమర నిశంకాంక శంఖ నినాదంబు నేమి స్వనంబుల నిహ్నవింప దుములమై చెలగెడు దుందుభిద్వానంబు లట్టహాసంబుల నాక్రమింప ఘటిత శస్త్రాస్త్ర నిష్ఠుర ఘట్టనోత్త ఖరస కఠోరోరు విస్ఫులింగంబులడరి దివ్య కోటి రమణి గృణి ధిక్కరింప సమరమునరించి రసురులు నమరవరులు. ఆ సంగ్రామ రంగంలో మోగే ధనుష్టంకారాలు భటుల యొక్క సింహనాదాలను అతిక్రమించేలా ఉన్నాయి. భయాన్ని కలిగించే అశ్వాల సకిలింతలు ఏనుగుల ఘీంకారాలను మించి ఉన్నాయి. సమరాంగంలో శంఖ లేకుండా మోగుతున్న శంఖధ్వనులు రథాల యొక్క చక్రధ్వనులను మించి ఉన్నాయి. దొమ్మిగా చెలరేగుతున్న దుందుభిధ్వానం వీరుల అట్టహాసాన్ని అతిక్రమిస్తోంది. ప్రయోగించబడిన శస్త్రాస్త్రముల కఠినమైన ఘర్షణ వల్ల పుట్టిన గొప్ప అగ్ని కణముల కాంతులు వారి దివ్యమైన కిరీటాల్లోనే మణుల యొక్క కాంతులను ధిక్కరిస్తున్నాయి. ఇలాగా ఈ విధంగా యుద్ధం జరుగుతోంది. దేవ దానవుల మధ్య యుద్ధం జరుగుతోంది. ఈ విధంగా యుద్ధరంగం అంతా ప్రళయకాలంలో విజృంభించి ఎగసిపడే కెరటాల భీషణ ఘోషలతో భయాన్ని కొలిపే మహాసముద్రం లాగా ఉంది. వీచే పెనుగాలులకు వణికిపోతూ పిడుగులు వర్షించే నిష్ఠూరమైన నల్లని మేఘాల్లాగా ఉభయ సైన్యాలు కలిసి యుద్ధం చేస్తున్న దృశ్యం కనబడుతోంది. అది ఎలా ఉందంటే, యుగాంతం వేళ యమధర్మరాజు సకల ప్రాణులను సంహరించడానికి చేసే క్రీడా విహారం లాగా ఉంది. ఆ రణరంగంలో పదాతులు హయములనెక్కిన వాళ్ళు, ఏనుగులనెక్కిన వాళ్ళు, రథాలనెక్కిన వాళ్ళు, మహారథికులు ఒక్కొక్కళ్ళు భయంకరంగా శరప్రయోగం చేసుకుంటున్నారు. గదలతో చంపుకుంటున్నారు, అడిదములతో పొడుచుకుంటున్నారు, బల్లేలతో గుచ్చుకుంటున్నారు, గొడ్డళ్లతో ఒకళ్ళనొకళ్ళు చీల్చుకుంటున్నారు, రోకళ్లతో మోదుకుంటున్నారు, ఇనప గుదియలతో బాదుకుంటున్నారు, చక్రాలతో నరుక్కుంటున్నారు, బరిసెలతో కుమ్ముకుంటున్నారు, శూలాలతో పొడ ఎట్లు గుచ్చుకుంటున్నారు. కొంతమంది గుర్రాలపైకి దూకి తోకలు నరుకుతున్నారు, మరి కొంతమంది తొడలు ఖండిస్తున్నారు, కొంతమంది ఏనుగుల నాలకల్ని తుంచుతున్నారు, కొంతమంది మెడలు, మెదళ్ళు, నడుములు, నాసికలు, పాదములు, పార్శ్వములు ఖండఖండాలుగా నరుకుతున్నారు. కొందరు ఏనుగులను మీదకు తోలుతున్నారు, శరీరాలను ఖండిస్తున్నారు, కొంతమంది గజముల కుంభాలను పగలగొడుతున్నారు, ఒకళ్ళనొకళ్ళు ఎత్తి పొడుచుకుంటున్నారు. ఉభయులు గుర్రాలను, ధ్వజములను, సారథులను, రథికులను, రథములను వికలం చేసుకుంటున్నారు. ఒక్కొక్కళ్ళు పాదాలను, కాళ్లను, కీళ్లను, తొడలను, చేతులను, తలకాయలను పగలగొట్టుకుంటున్నారు. మొత్తం యుద్ధరంగం అంతా కూడా రక్తము, మాంసము ఇత్యాదుల చేత నిండి అతి ఘోరంగా కనబడుతోంది. సమజయమున్ సమాపజయ సామ్య పరిశ్రమమున్ సమోరు విక్రమము సమాస్త్ర శస్త్ర బల గర్వమునైకడు ఘోర భంగి నా నముచి విరోధి సైన్య గణనాథులతోడ నిశాచరేశ్వరోత్తములు దురంబు చేసి రొగిదార్కొని వృత్రు బలంబు ప్రాపునన్. దేవతలు, రాక్షసులు సైన్యాలు రెండు కూడా
సమానమైన బల పరాక్రమాలతో ఉన్నాయి. అందువల్ల ఇద్దరికి జయాపజయాలు సమానంగా ఉన్నాయి. ఇద్దరి పరాక్రమము సమంగా ఉంది. అస్త్రశస్త్ర బలాలు సమంగా ఉన్నాయి. దేవతలతో నిశాచరోత్తములు వృత్రుని బలం కారణంగా సమానంగా పోరాడుతున్నారు. అప్పుడు మొత్తముగబారు పెను నెత్తురు మహానదుల దత్తరముతో నురికి కుత్తుకలు మోవన్ జిత్తముల నుబ్బి వెసనెత్తుకొను భూతముల నత్తుకొని శాకినులు జొత్తిలెడి మాంసం బుత్తలముతో మ్రెసగి నృత్తములు సేయు మదమత్త ఘనడాకినులు నృత్తగతి బ్రేవుల్ బిత్తరములందిగిచి మెత్త మెదడుల్ మొనసి గుత్తగొను చుండ భయ వృత్తిగలను పెన్. అప్పుడు ఆ యుద్ధరంగం అంతా నెత్తుటి ఏరులు పారసాగింది. అందులోకి ఉరికి ఈ కుత్తుక లోతు రక్త ప్రవాహాల్లో భూత సముదాయం అంతా తిరగాడుదొచ్చింది. శాకిని సముదాయం పుష్కలంగా మాంసం తిని నృత్యం చేస్తున్నాయి. మదించి మత్తెక్కిన ఢాకిని సముదాయం పేవులు మెడ నిండా ధరించి మెత్తని మెదళ్లు గుత్తగా తింటూ భయంకరంగా తిరగసాగాయి. ఈ విధంగా దేవదానవులు నర్మదా నది తీరంలో కృతయుగంలో మొదలెట్టి త్రేతాయుగం వచ్చే వరకు పోరు దారుణంగానే చేస్తున్నారు. వృత్రాసురుని భుజబలం వలన చెదిరిపోకుండా రాక్షసులు గుంపులు గుంపులుగా దేవతల పైన మహావృక్షాలు, పెద్ద పెద్ద బండరాళ్ళు, గిరి శిఖరాలు వీటన్నిటిని పడేస్తున్నారు. గిరి పాషాణ మహేజముల్ గురియగా గీర్వాణులన్నింటి నిష్ఠుర నారాచ పరంపరల్ పరపుసున్ చూర్ణంబుగా వింప నిర్భరలీలందమ చేయు సత్వములు దౌర్భంగంబులై పోవగా దెరలెన్ రాక్షస యోధ వీరుల మధోద్రేకంబు సంచిన్నమై. ఈ రాక్షసులు కొంతమంది బండలు, చెట్లు, కొండలు మొదలైనవన్నీ కురిపిస్తుంటే దేవతలు వాటన్నిటిని భయంకరమైన బాణ పరంపరలతో చూర్ణం చేస్తూ వస్తున్నారు. తమ పరాక్రమం అంతా వ్యర్థం అయిపోయేసరికి రాక్షస వీరులు మరింత రెచ్చిపోయారు. ప్రచురముగ రాక్షసావళి ఖచరులపై నేయు నిబిడ కాండావళి దుర్వచనుడెడనాడు మాటలు సుచరిత్రుని ఎందు బోలె జ్వరవయ్య నృప. ఈ రాక్షస సమూహం దేవతల మీద కురిపించిన శర పరంపర దుర్జనుడు పలికే దుష్టవచనాలు సజ్జన్య విషయంలో వృధా అయినట్లు వృధా అయిపోతున్నాయి. అప్పుడు అంతసురలేయు నిబిడాస్త్రముల పాలై పంతములు దక్కి హత పౌరుషముతో నిశ్చింతగతి రక్కసులు సిగ్గుడికి భూమిన్ గంతుగొని పారిరపకార పరులార్వన్. అప్పుడు తిరిగి దేవతలు వేసే అంతులేని అస్త్రాలకు రాక్షసులు తల్లడిల్లి పౌరుషం వదిలిపెట్టేసి సిగ్గు విడిచి పారిపోయారు. దేవతలు జయ జయధ్వానాలు చేశారు. కొండల బోలెడు రక్కసులుండొరులం గడవ బారి రుక్కరి పటు కోదండ ముఖ సాధనంబులు బండనమున వైచి దివిజపతులార్వంగన్. కొండల్లాంటి రాక్షసులు తమ కోదండాలు, బల్లెములు మొదలైన యుద్ధ సాధనాలను యుద్ధరంగంలో పడేసి దేవతలు హేళన చేస్తుంటే పారిపోయారు. ఈ విధంగా రణరంగాన్ని వదిలి పారిపోతున్న తన సైన్యాధిపతులను చూసి కుటిలత్వం లేకుండా వృత్రాసురుడు పక్కపక్క నవ్వాడు. ఆ నవ్వి ఇలా అన్నాడు: క్షుళ్ళక వృత్తి మీ కగునే శూరుల కిమ్మెయి కీర్తి భోగముల్ గిల్లగ సేయు చావు మది గోరిన వారలకైన గల్గునే తల్లడ మంది సమర ధర్మము మాని తలంగ వాడియే మల్లుడు దుర్దమ ప్రధన మత్తు నివృత్రుని ప్రాపెరుంగరే. ఓ రాక్షసులారా, మీరు వీరులు కారా? ఇలాంటి నీచమైన కార్యం మీకు తగదు. సూర్యులు రణరంగంలో ప్రాణత్యాగం చేయడం చాలా గొప్ప అదృష్టం. ఈ యుద్ధ రంగంలో గణనకెక్కిన పరాక్రమం కల వృత్రాసురుని ఆశ్రయం ఎంత గొప్పదో మీకు తెలియదా? నేనుండగా మీరెందుకు పారిపోతారు అని చావు ధ్రువమైన ప్రాణికి జావులు రెండరసి కొనుడు సమరమునందున్ భావింప యోగమందును జావంగా లేని చెడుగు చావుంజావే. ప్రతి ప్రాణికి సావు తప్పదు. ప్రాణులకు 2 సావులు ఉత్తమమైంది. ఒకటి యుద్ధరంగంలోది, రెండోది యోగ మార్గంలోది. ఆ రెండూ కాకుండా చనిపోవడం చాలా నీచమైంది అని వృత్రాసురుడు రాక్షస వీరులందరినీ హెచ్చరించాడు. వాసుదేవుని తేజో విశేషంతో కారు చిచ్చు అడవిని చుట్టుముట్టినట్లు వెలుగుతూ తరుముకొస్తున్న ఈ దేవతలను సురవీరులను చూశాడు. భయంతో వెన్నెచ్చి పారిపోతున్న
అసుర వీరుల వెనకనే వస్తున్న దేవతలతో హుంకారం చేశాడు. స్వర్గంలో ఉండాలన్న కోరిక మీకు లేకపోతే నా ముందు నిలవండి అని అరిచాడు. వృత్రాసురుడు అరిచిన అరుపు కల్పాంత కాలంలో గొప్పదైన మేఘ గర్జనను పోలింది. ఆ విధంగా కఠోరమైన కంఠ హుంకార రవంతో గర్జిల్లుతూ ప్రళయకాలంలో వీచే మహాప్రబంధనానికి ఎగసిపడే దహనుని శిఖలను తృణీకరించో కుటిల వీక్షణాలతో చూశాడు. కాలం పరిపక్వానికి వచ్చినప్పుడు ప్రళయకాల రుద్రంలాగా భయంకరంగా బ్రహ్మాండ భాండం బద్దలయ్యేట్టు భుజాలు సరిచాడు. కూడె జగంబులన్నీయును గృంకిరి సూర్య సుధాంశు లద్రులూటాడే నభస్థలం పగిలే నంబుధులింకే నుడుగ్రహాళి పట్టూడే వడింది శల్వ గిలే సుర్వర గృంగే నజాండ భాండమల్లాడే విధాత బెగ్గడిలే నార్చుతు వృత్రుడు బొబ్బ పెట్టినన్. ఆ విధంగా వృత్రాసురుడు బొబ్బ పెట్టేసరికి జగములన్నీ చీకాకు పడ్డాయి. సూర్యచంద్రులు అస్తమించారు. మహాపర్వతాలు చెలించాయి. ఆకాశం బద్దలైంది. మహాసముద్రాలు అల్లకల్లోలం అయిపోయినాయి. తారకా సముదాయం గ్రహరాశి పట్టు తప్పాయి. భూభాండం అల్లాడిపోయింది. విధాత కూడా చెలించాడు. కూలిరి వియచ్చరులు సోలిరి దిశాధిపులు వ్రాలి రమర వ్రజము దూలిరు రగేంద్రుల్ ప్రేలిరి మరుద్గణము జాలి కొని రశ్వినులు కాలుడిగి రుద్రులవలీలబడి రార్తిన్ వ్రేలిరి దినేశ్వరులు కీలెడలి నట్లు సురజాలములు పెన్నిదుర పాలగుతూ ధారాభీల గతి తోడ తమకేలి ధనువుల్ విడిచి నేలబడి మూర్ఛలను దేలిరి మహాత్మా. గట్టిగా వృత్రాసురుడు అరిచేసరికి ఆ పెనుకేకకి ఆకాశ సంచారులు నేల కూలారు. దిక్పాలకులందరూ కూడా సోలిపోయారు. దేవతా సమూహం అంతా వాలిపోయారు. నాగులు తూలారు. మరుత్తులు ప్రేలారు. అశ్విని కుమారులు దిగులు చెందారు. కాలు కదపలేక రుద్రగణాలు ఆర్తికి గురయ్యారు. ద్వాదశాదిత్యులు పట్టుజారి వేలాడారు. దేవతా సమూహం పెద్ద నిద్ర ముంచెత్తినట్టు తమ చేతుల్లోని ధనువును బాణాలను విడిచి నేల మీద పడి మూర్చబోయారు. ఇలా వృత్రాసురుడు చేసిన కఠోర కంఠనాదానికి పిడుగుపాటుకు కూలిన ప్రాణి సమూహంలాగా సృహ తప్పి ఇంద్రుని దేవతా సైన్యం అంతా మూర్చిపోయింది. యుద్ధరంగంలో అణచుటకు వీలు కాని వృత్రుని పాదాల దెబ్బలకు భూమండలం అంతా గజగజ వణుకుతోంది. నిశ్చితమైన శూలాన్ని చేత ధరించి మదించిన భద్రమాతంగం కాసారంలోని కమలవనంలో కదలాడినట్లు రణభూమిలో తిరుగాడజొచ్చాడు వృత్రుడు. కన్నులు మూసుకొని కదులుతూ ఉన్న రాక్షసరాజు పాదాల కింద దేవతల దేహాలన్నీ కూడా రూపు మార్చిపోసాగాయి. అలా ఆశ్చర్యంగా క్రీడిస్తున్న వాడిని చూసి ఇంద్రుడు 100 వజ్రాయుధాలను పోలిన గదాదండంతో భయంకరంగా ప్రళయకాలంలో మార్తాండుని చుట్టూ గుడి కట్టినట్టు ఘోరంగా తిప్పుతూ వృత్రుని మీదకి విసిరేశాడు. అది మింటం బెనుమంటలంట బరపై యాభీల వేగంబునన్ గదియన్ వచ్చిన లీల వా మకర సంక్రాంతంబు గావించే బెట్టిదుడై చేరి సురారి దానిగొని కాఠిన్యోరు పాతంబులన్ జదియన్ మోదె గజేంద్ర మస్తకము నుత్సాహైక సహాయుడై. అది ఆ గదను వదిలేసరికి ఇంద్రుడు అది ఆకాశంలో మంటలు కక్కుతూ వేగంగా దగ్గరికి వచ్చేసరికి దాన్ని లీలగా తన ఎడం చేత్తో ఎత్తి పట్టుకుని వృత్రాసురుడు కఠినంగా ఐరావతాన్ని దాంతో చావు మోదాడు. జయ శ్రీకృష్ణ. అగ్గజంబు కులిస హతి కూలు కులమహి ద్రంబువోల రక్తధారలురల మస్తకంబు పగిలి మదమరి దిరదిర తిరిగి విరుగు సూపి తెరలి పరిచే. వజ్రాయుధం దెబ్బకు కూలిన కులపర్వతం లాగా ఐరావతం తల పగిలి రక్తధారలు కారుతుంటే మదం దిగజారి తలడిల్లుతూ భయంతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అప్పుడు ఇంద్రుడు ఈ విధంగా పారిపోతున్న ఐరావతాన్ని ఇంద్రుడు అదుపులోకి తీసుకొచ్చి ఆపాడు. గజముదెరలి దాని కొరలి గర్జలిడుచు బారగా భజన నింద్రుడు అంకుశమున బట్టి బిట్టు నిల్పుచున్ నిజ సుధార సైక పాన నిర్ణయాద్ర కరమునన్ రుజత మీర నిమిరనప్పుడు రీతి మెరసి క్రమ్మరన్.
ఈ విధంగా విలపిస్తూ పారిపోతున్న ఐరావతాన్ని ఇంద్రుడు అంకుశంతో అదుపులోకి తీసుకొచ్చి ఆపాడు. అమృత రసాన్ని పానం చేసి తన చల్లని చేత్తో మెల్లగా దాన్ని నిమిరాడు. ఈ విధంగా ఐరావతాన్ని సేద తీరుస్తూ తన ఎదురుగా నిల్చున్న ఇంద్రుడిని చూడంగానే ఆ వృత్రాసురునికి తన తోబుట్టువైన విశ్వరూపుణ్ణి ఇంద్రుడు చంపిన విషయం గుర్తొచ్చింది. ఒక్కసారి దుఃఖం వచ్చేసింది. చాలా కోపంతో అట్టహాసంగా నవ్వుతూ వృత్రుడు ఇంద్రునితో ఇలా అన్నాడు: నాకుంబెద్దయు నీకు సద్గురువు దీనవ్రాత రక్షన్ శుభాలోకుందంపితి విట్లు పాపమతివై లోభంబుతో నియ్యడన్ లోకుల్ నవ్వగ మధ్వుజ పటిమకున్ లోనైతి వీశూలమంతా కంపింపగ నిన్ను గురించి రుణముక్తాత్ముండనై పేర్చెదన్. ఓ దేవేంద్ర, నాకు అన్నగారు, నీకు సద్గురువు, దీనులైన వారికి రక్షకుడు, ఎల్లరికూ శుభం కోరేవాడు, చల్లని చూపులవాడు, అలాంటి విశ్వరూపుణ్ణి పాపపు బుద్ధితో లోభంతో నువ్వు చంపావు. ఈనాడు లోకులు నవ్వేట్లుగా నా బాహుబలానికి చిక్కావు. గడగడ వణుకుతున్న నిన్ను నా శూలానికి గుచ్చి నా అగ్రజుని యొక్క రుణం తీర్చుకుంటాను నేను. ఎట్టి తులువైన గాని నెట్టనదన బ్రతుకు కొరకు నీవలె గురువున్ జుట్టమును పుణ్యు బ్రాహ్మణు బట్టి వధింపంగగలడే పశువుంబోలెన్. ఎలాంటి అధముడైన నీలాగా గురుడైన వాణ్ణి, చుట్టమైన వాణ్ణి, పుణ్యుడైన వాణ్ణి, బ్రాహ్మణోత్తముని పట్టుకుని పశువులాగా వధిస్తారా? దయయును సత్యమున్ విడిచి ధర్మము మాని యశంబు బాసి శ్రీ జయముల వారదోలి పురుషత్వము గానక లోకనింది తాహ్వయుడగువాని సావునకు నార్యులు గుందుదురే శృగాలముల్ ప్రియమునంటునే శవము బ్రేలక చేరునే కంక గృధ్రముల్. ఓ ఇంద్ర, దయ, సత్యము, ధర్మము, యశస్సు వీటన్నిటి వదిలేసి కీర్తిని, జయాన్ని పారదోలి పౌరుషాన్ని కోల్పోయి లోకమంతా నిందించే నీలాంటి వాడి సావుకు ఆరుడైన వాళ్ళు ఎవరు విచారించరు. నీ వంటి వాడి శవాన్ని నక్కలు కూడా అంటుకోవు, కాకులు గద్దలు సైతం దరికి కూడా రావు. నిక్కమగు పాపములచే చిక్కితివి నిశాత శూల శిఖరాగ్రమునన్ మ్రక్కించి నీదు మాంసము నక్కలు గుక్కలను చేరిన మలగజేతున్. నువ్వు చేసిన పాపాలకు ప్రతిఫలంగా నా చేతికి చిక్కావు. నిశ్చితమైన నా శూలాన్ని నీ గుండెల్లో దించి నీ మాంసాన్ని కుక్కలు నక్కలకు విందు చేస్తాను అని వృత్రాసురుడు దేవేంద్రుడితో అంటున్నాడు. దీకొని నీకు నేడిచట దిక్కని వచ్చిన వారు గల్గిరే నేకమతిం విశాచములకెల్లను తృప్తిగా మన్ని శాత శూలైక మహాగ్ని కీలల ననేక విధంబుల సోమయాజినై మేకల చేసి వేల్చెద నమేయ మదోద్ధతి వ్రాలి ఇయ్యనిన్. నువ్వే దిక్కు అని ఇవాళ ఇక్కడికి వచ్చిన వాడు ఎవరైనా ఉంటే రమ్మను. నా నిశ్చితమైన శూలం నుండి వచ్చే మహా అగ్ని కీలలతో సోమయాజి మేకలను బ్రేల్చినట్టు ఈ యుద్ధ రంగంలో నిన్ను కాల్చేసి పిశాచాలకు తృప్తిగా విందు చేస్తాను. కాక నను గులిసధారలది కొన్ని నిర్జింపగలిగి తేనియు భూతోద్రేకంబు చేసి సూరుల ప్రాకట పద పద్మధూళి భాగం బగుదన్. అలా కాకుండా నువ్వే కనుక నీ వజ్రాయుధంతో ఢీకొని నన్ను నిర్జింపగలిగితే ఈ పంచభూతాలతో కలిసి సూర్యుల యొక్క చరణధూళిలో భాగం అవుతాను అన్నాడు వృత్రాసురుడు. బాగా మాట్లాడుతున్నాడు. సందేహమేటికి జంభారి వేవేగ భిదురంబు వ్రేయు మాభీల భంగి నతిలోభినడిగిన అర్ధరాశియు బోలే గడపకు మిది వృధా గాదు సుమ్ము మురమర్దనుని తేజమున నాదధీచి వీర్యాతిశయంబులనధికమైన ఎదిగాన హరిచే నియంత్రితోన్నుతడవై గెలువుము శత్రుల గీటడంచి ఎందుగలడు విష్ణుడందు జయశ్రీలు పొందుగాగ వచ్చి పొందుచుండు గాన భక్త వరదు కమలాక్షు సర్వేషు పదములందు మనము పదిల పరతు. వృత్రాసురుడు దేవేంద్రుడితో అంటున్నాడు, దేవేంద్ర, ఓ సురేశ్వర, సందేహం ఎందుకు? నీ భయంకరమైన వజ్రాయుధాన్ని ప్రయోగించు. అత్యంత లోభిని అర్థిస్తే ఏ ప్రయోజనము చేకూరదు. నీ వజ్రాయుధం అలాంటిది కాదు. శ్రీ మహావిష్ణువు తేజస్సుతో దధీచి మహర్షి వీర్యాతిశయం వల్ల నీ వజ్రాయుధం అధికమైంది.
అందువల్ల హరిచేత నియంత్రితుడవై నీ శత్రువైన నన్ను జయించు. శ్రీ మహావిష్ణువు ఎక్కడుంటే అక్కడ జయం ఉంటుంది కనుక నేను భక్తవరదుడు, కమలాక్షుడు, సర్వేశ్వరుడు అయిన ఆ భగవంతుని పాదములందు నా మనస్సును భద్రంగా ఉంచుతున్నాను. నీ వజ్రాయుధం వేటుకు నా విషయభోగాలన్నీ తెగిపోయి నేను శరీరాన్ని వదిలిపెట్టేసి భగవంతుని సన్నిధికి చేరుకుంటాను. నారాయణ దాసుడినైన నాకు స్వర్గ, మర్త్య, పాతాళ లోకాల్లోనే భోగాలు ఏమి రుచించవు. ధర్మార్థ కామాల బాధ లేని మహదైశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది కనుక భగవత్ ప్రసాదం అన్యులకు తెలియరాంది. ఆ మహనీయుని పాదాలను ఆశ్రయించుకునుండే దాసులకు దాసాను దాసుడను అని ఆ మహావిష్ణువుని గురించి ఇలా ప్రార్థిస్తున్నాడు వృత్రుడు. అరయగ భక్త పాలనములైన భవచ్చరితంబులాత్మ సంస్మరణము సేయ వాక్కు నిను సన్నుతి సేయ శరీరమెల్ల గింకర పరివృత్తి సేయ మదిగాంక్షయు నర్చెదగానియొల్ల నేనరిది ధ్రువోన్నత స్థలము నబ్జజు పట్టము నింద్ర భోగమున్. ఓ మహావిష్ణువు స్తుతిస్తున్నాడు వృత్రాసురుడు. ఓ పంకజాక్ష, నా మనస్సు ఎల్లవేళలా భక్తులను రక్షించే నీ చరిత్రను సంస్మరించాలి. నా వాక్కు నిన్నే నుతించాలి. నా శరీరం ఎప్పుడు నీకే సేవ చేయాలి. ఇదే నా మదిలో కాంక్ష. దీన్ని మించి ధ్రువస్థానాన్ని కాని, బ్రహ్మపదాన్ని కాని, ఇంద్రభోగాన్ని కాని నేను కోరను. ఆ కలిగొన్న క్రేపులు ద్రయంబున నీ కలురాని పక్షులుంది కొని తల్లికిన్ మరి విదేశగతుండగు భర్త కంగజ వ్యాకుల చిత్తయైన జవరాలును దత్తరమందు భంగి నో శ్రీకర పంకజాక్ష నిను చేరగ నామది గోరెడుంగదే. ఓ శ్రీహరి, ఆకలితో బాధపడే లేగదూడలు, ఈకలు రాని పక్షి పిల్లలు తమ తల్లి కోసం ఎదురు చూస్తాయి. అలాగే దూరదేశానికి వెళ్ళిన భర్త కోసం విరహం చేత బాధపడే జవరాలు తత్తరపడుతూ ఎదురు చూస్తుంటుంది. అలాగే నిన్ను చేరాలని నా మది తహతహలాడుతోంది. నాకును సఖ్యము పుణ్య శ్లోకులతో గాని తత్వ శూన్యులు సంసారైక విమోహులతోడం గాకుండను నర్పుమయ్య కంజదళాక్ష. ఓ కమలనేత్ర, నాకు తత్వశూన్యులు, సంసార మోహంలో చిక్కుకున్న వాళ్ళతో కాకుండా కేవలం పుణ్యశ్లోకులతో మాత్రమే స్నేహాన్ని అనుగ్రహించు అని ఆ వృత్రాసురుడు ఈ ప్రకారంగా సర్వాత్ముడు, అగణిత గణుడు శ్రీహరిపై వృత్రాసురుడు తన మనస్సును కేంద్రీకరించాడు. తన మేను ఉప్పొంగగా యుద్ధంలో చావు జయము రెండు ఒకటిగా భావించాడు. భయంకరాకారుడై కాలాగ్ని వలె మహారౌద్రంతో గర్వంతో సంగ్రామ రంగంలో దూకగా భూమి కంపించి దిక్కులు దద్దరిల్లాయి. దొరకొని సప్రళయోదకమున హరిపై గైటపుడు గవియు హంకారమునన్ సురనాథు మీద వృత్రాసురుడు మదోద్వృత్తి నడిచ శూలాయుధుడై. ప్రళయకాలంలో సాగర జలాలపై కైటపుడనే రాక్షసుడు హరి మీదకు హుంకారంతో దూకినట్లు ఇంద్రుడి మీదకి వృత్రాసురుడు శూలాన్ని ధరించి రోషంతో దూకాడు. కల్పాంతాగ్నియు బోలే నుల్కలెగయంగా ద్రిప్పుచున్ దీననో ఎల్పా చావుమటంచు శూలము రయంబారంగ వైవేచినం బోల్పంగోటి రవి ప్రకాశత దివింబోవంగ వీక్షించి యావేల్పుల్ పొంగగా వజ్రధారదునిమెన్ విన్నాణమొప్పారగన్. కల్పాంత కాలంలో అగ్నిలాగా ఉల్కలు ఎగిరిపడ్డట్టు, ఓ నీచుడా, దీనితో నీకు మరణం తప్పదు అంటూ వేగంగా శూలాన్ని ఇంద్రుడిపైకి విసిరాడు వృత్రుడు. కోటి సూర్య ప్రకాశంతో తన మీదకు వస్తున్న శూలాన్ని చూసి వజ్రాయుధంతో దాన్ని ఖండించాడు దేవేంద్రుడు. అప్పుడు దేవతలు సంతోషించారు. శూలమప్పుడతడు సృక్కగా ఖండించి పూనితోన కదిసి భుజముద్రుంచే నసురగణలి ఏక హస్తుడై పరిగంబు గుని మహేంద్రుడి గిట్టి హనువులడిచే. ఇంద్రుడు శూలాన్ని ఖండించి వెంటనే అతని భుజాన్ని, వృత్రాసురుడి భుజాన్ని కూడా ఖండించాడు. దాంతో వృత్రాసురుడు ఏకహస్తుడై ఇనప గుది అని ఒకదాన్ని చేత్తో పట్టుకుని దాంతో మహేంద్రుడి మీదకి దూకాడు. ఇట్లు విజృంభించి
ప్రళయకాలంలో సూర్యమండలాన్ని భయంకరంగా చుట్టుకున్న పరివేష మండలంలాగా ఇనప గుదియను తిప్పుతూ కుప్పించి ఐరావతం యొక్క కుంభస్థలాన్ని మళ్ళా బద్దలు కొట్టాడు. ఇంద్రుని యొక్క చెంపను కఠినంగా నొప్పించాడు. గజము మదముడికి తిరుగుచు గుజగుజనై గీక వెట్ట గులిసెమునేలన్ భజన చెడి విడిచెనింద్రుడు గజిబిజితో బెగడెన సుర కడిమి జగంబుల్. ఆ దెబ్బకు ఐరావతం మదం జారి తిరుగుతూ కేకబెట్టేసరికి ఇంద్రుడు ధైర్యం కోల్పోయి తన వజ్రాయుధాన్ని నేల మీదకు జారి విడిచాడు. ఆ అసురుని పరాక్రమానికి లోకాలన్నీ కూడా భయపడ్డాయి. గరుడు ఉదివిన నాగము కరణిన్ వృతా సురేంద్రు కడిమికి లోనై తిరుగుడు వడ్డ హరింగని పుర పుర నాహాయటంతు బొగిల జగంబుల్. గరుత్మంతుడు పట్టుకున్న కాలసర్పంలాగా వృత్రుని యొక్క పరాక్రమానికి లోనై తిరుగుతూ ఉన్న ఇంద్రుణ్ణి చూసి లోకాలన్నీ చాలా బాధపడ్డాయి. అప్పుడు గజము పాటు చూచి కడుగు దీన గతి చూచి పవికరంబు జారి పడుట చూచి యుద్ధ ధర్మ మెరిగి ఉన్న శత్రుని చూచి సిగ్గుతోడ వజ్రి శిరము వంచే. ఐరావతం యొక్క దైన్య అవస్థను చూసి తన చేతిలో వజ్రాయుధం దారి పడ్డం చూసి యుద్ధ ధర్మాన్ని ఎరిగిన వాడు కనుక తన మీదకు దాడి చేయకుండా నిలబడి ఉన్న వృత్రుని చూసి సిగ్గుతో ఇంద్రుడు తల దించుకున్నాడు. ఇలా యుద్ధ రంగంలో తన శత్రువు ముందు దారిపడ్డ వజ్రాయుధాన్ని తీసుకోకుండా సిగ్గుతో నివ్వెరపాటుతో నిలబడిపోయాడు ఇంద్రుడు. అప్పుడు వృత్రుడు ఇలా అన్నాడు: దూరమున గైదువు వదలిన శరణన్నను వైరి జనుల తంపము మది నివ్వెరగొంద నేల కులిసెము కర మరుజగబుచ్చి కొనుము కాచితినింద్ర. ఓ ఇంద్ర, నీ మనసులో భయపడకు. యుద్ధంలో ఆయుధం విడిచిపెట్టిన వాడిని గాని శరణు అన్న వాడిని గాని మేము చంపము. నీ చేతి నుంచి జారిపడ్డ ఆయుధాన్ని తీసుకో అన్నాడు వృత్రాసురుడు. వజ్రంబు గైకొని వైరి నిర్జింపు మిట్లడలంగ వేళగా దమరనాథ ఎరయ దేహాధీనులైన మూర్తులకెల్ల నీసు లక్ష్మీసు సర్వేసు బాసి కడతేర జయములు గల్గునే ఎందైన తలపోసి చూడు మా తత్వ దృష్టి నీలోక పాలురు నెవ్వని వసగతి వలబడ్డ పక్షుల వర్తనమున జిక్కి చేస్తలు సేయుచు చింత సేతు రట్టి మృత్యు బలంబులనాత్మ జయము తమదిగా గోరి యజ్ఞాన తంత్రులగుచు గమలలోచను లీలా వికారములను. ఓ అమర్నాథ, నీ ఆయుధాన్ని తీసుకొని శత్రువును జయించు. శోకించడానికి వృత్రాసురుడు చెప్తున్నాడు. శోకించడానికి సమయం కాదు. దేహాధీనులు అయిన వాళ్ళందరికీ ఆ సర్వేశ్వరుడైన ఆ లక్ష్మీనాథుడిని విడిచిపెడితే జయం ఎక్కడొస్తుంది? తాత్వికమైన దృష్టితో ఆలోచించు. ఈ లోక పాలకులందరూ వలలో పడ్డ పక్షుల్లాగా ఎవని వశంలో పడి చేష్టలు చేస్తూ చింతన చేస్తున్నారో తెలుసుకో. ఇదంతా కమలలోచనుని లీల అనే విషయాన్ని మర్చిపోయావు. తమ జయానికి తామే కారణం అనే అజ్ఞానంతో పూర్తిగా మునిగి ఉన్నారు. మెరయ యంత్రమయం పైన మృగము భంగి దారు నిర్మితమైనట్టి తరణి పోల్కి శక్ర ఎరుగమ ఈ భూత జాలమెల్ల దళిత పంకేరు హాక్షు తంత్రంబుగాక. ఓ ఇంద్ర, తెలుసుకో. యంత్రంతో చేయబడ్డ జంతువులాగా, చెక్కతో నిర్మించబడిన ఓడలాగా ఈ జగత్తులోని భూతజాలం అంతా కూడా ఆ శ్రీ మహావిష్ణువు మాయాతంత్రం చేత ఆడించబడుతోందని తెలుసుకో. పంచభూతాలకు పంచ ఇంద్రియాలకు లొంగిన పురుషుడు ప్రకృతి చేత వేరు చేయబడతాడు, అవిద్వాంసుడవుతాడు. ఎప్పుడు తను స్వతంత్రుడు అని అనుకుంటుంటాడు. ఆ అజ్ఞాన అవస్థలోనే సుఖిస్తున్నాను అనుకుంటాడు. లోకంలో జీవుల వలన జీవులు పుడుతున్నాయి. ఆ జీవులు జీవులకు ఆహారమై భక్షించబడుతున్నాయి. పురుషునికి ఆయువు, సంపద, కీర్తి, ఐశ్వర్యం మొదలైనవి ఎంతకాలం ప్రాప్తమో అంతకాలం అనుభవిస్తాడు. ఆ ప్రాప్త కాలం తీరిపోయాక ఇంకా ఉండవు. కనుక జీవునికి గుణాలు అవగుణాలు, కీర్తి అపకీర్తి, జయము అపజయము, సుఖము దుఃఖము, చావు బతుకు ఇవన్నీ కూడా సమానంగా కలుగుతుంటాయి. సత్వరజ స్తమ గుణాలకు లొంగిన అజ్ఞాని గుణాలతో కూడిన ఇంద్రియాలే ఆత్మ అని అనుకుంటాడు. కనుక వాడు అందులోనే బద్ధుడై ఉంటాడు. కానీ ఆ గుణాలకు సాక్షి వేరుగా ఉన్నాడు అని ఎంతమందికి తెలుసు? నిజానికి ఆ ఆత్మయే తాననే, శరీరం వేరని ఎంతమందికి తెలుసు? కనుక గుణములు కనవాడు, భోక్త భోగ్య వస్తువు, జయము అపజయము, చంపేవాడు చంపబడేది,
ఇవన్నీ కూడా సర్వోత్కృష్టుడైన పరమేశ్వరుడే కానీ అన్యము కాదు. ఇప్పుడు నన్ను చూడు, నాకు హస్తం లేదు, ఆయుధం విరిగిపోయింది, కానీ నేను నీ ప్రాణం తీయడానికి సిద్ధంగా ఉన్నాను అని వృత్రాసురుడు ఇంకా ఇలా అన్నాడు. వాహనంబులు సారలు వాడి శరము లూర్జితాక్షముల సువులు నొడ్డనములు గాగబోరెడు నీ ద్యూత కర్మమందు నెసగ జయమును నపజయమెవ్వడెరుగు. వాహనములే ఆటబల్లలు, పదునైన బాణాలే పాచికలు, ప్రాణాలే పందాలుగా చేసుకుని పోరే యుద్ధం అనే జ్యోత క్రియలో జయాపజయాలు ఎవరికి తెలుసు అంటే వృత్రుడు ఎంత బాగా మాట్లాడుతున్నాడంటే, వృత్రాసురుడు అతను సోమంలోంచి వచ్చాడు కదా. అప్పుడు ఆ వృత్రుడి మాటలు విన్న దేవేంద్రుడు ఆశ్చర్యం పొందాడు. అనవుడు వృత్రు మాటలకు అద్భుత మంది సురేంద్రుడు ఎంతయున్ ధనమది గుత్సితంబుడికి దైవముగా నతనింతలంచి కైకొనియ కరంబునందిగువ గూలిన వజ్రము నప్పుడాత్మలో ధనరజగంబులన్నీయు ముదంబున బొందిరి కేచరావళు. అప్పుడు వృత్రుని మాటలు విన్న దేవేంద్రుడు ఎంతో ఆశ్చర్యాన్ని పొంది తన మనసులోని నికృష్టమైన భావాన్ని వదిలేసి ఆ వృత్రాసురుడిని దైవ సమానుడిగా భావించాడు. అప్పుడు వంగి కూలిన వజ్రాయుధాన్ని తీసుకున్నాడు. అది చూసి లోకాలన్నీ కూడా సంతోషించాయి, దేవతలందరూ ఆనందించారు. రాహుగ్రహ వక్త్ర మహాగే అంతము వాసి వచ్చి కిరణావలి సద్బాహుళ్యమొప్ప వెలిగేడు నా హరిదశ్వండు ఓలే హరి యొప్పెన్ రూప. అప్పుడు ఇంద్రుడు ఎలా ఉన్నాడంటే, గ్రహణానంతరం రాహుగ్రహం ముఖం నుంచి బయటికి వచ్చిన సహస్ర కిరణాలతో వెలిగిపోతున్న సూర్య భగవానుడిలాగా ప్రకాశించాడు. ఈ విధంగా తేజరిల్లుతూ తన హస్తాన్ని అలంకరించిన వజ్రాయుధం తన కాంతులతో దిక్కులను ప్రకాశింపచేస్తుండగా ఇంద్రుడు విస్మయ మందస్మిత ముఖార విందంతో గంభీరంగా వృత్రునితో ఇలా అన్నాడు. ఓ దానవేంద్ర, నీమతి వేదాంతము ఓలె తత్వ విజ్ఞాన కళామోదము నీవతి భక్తుడ వాదిమ పురుషునకు హరికి నబ్జాక్షునకున్. ఓ దానవేంద్ర, నీ బుద్ధి వేదాంతాన్ని కలిగి ఉండి తత్వజ్ఞానంతో ప్రకాశిస్తోంది. ఆది పురుషుడైన శ్రీహరికి నువ్వు మహాభక్తుడవు అని తెలుసుకున్నాను. లోకములెల్ల నిండి తను లోనుగా సర్వము చేసి ప్రాణులంది కులబెట్టి ఎల్లెడల దీపులు సూపెడు విష్ణుమాయ నేడే కమతిందలంచి తిదియేల మహాసురు రూపుమాని సుశ్లోకు పురాణ పురుషుని శోభనమూర్తి ధరింపు మింపునన్. తన లోకాలంతటా నిండి ఉండి లోకాలన్నీ తనలో నింపుకొని ప్రాణులను ఎదిరించి యాతనలు పెట్టి ఆ విష్ణుమాయను నువ్వు నీ చిత్తంతో తెలుసుకున్నావు. ఇంక ఈ భయంకరమైన రాక్షస రూపాన్ని వదిలిపెట్టు, శోభనమూర్తి అయిన పురాణ పురుషుని రూపాన్ని ధరించు అని దేవేంద్రుడు వృత్రాసురునితో అంటున్నాడు. ఏ నియమంబు సల్పితివో ఎట్టి మహాతపమాచరించితో పూని రజోగుణాభిరతి పొందిన నేమతి శాంతదాంత సన్మానస మానసానుభవ మత్తమరాళు నరోష భావ సన్మానునమేయు నాదనుజ మర్దను భక్తి పొసంగెనెంతయున్. ఓ వృత్రాసురా, నువ్వు ఏ నియమాలు పాటించావో, ఎలాంటి తపస్సును ఆచరించావో, రజోగుణయుక్తమైన నీ మనస్సు శమదమాది సద్గుణ సంపన్నమైన సత్పురుషుల మనస్సు విహరించే రాజమరాళమైన శ్రీహరి యందు ఆసక్తమై ఉంది. రాగద్వేషాదులు లేనివాడు, అమేయుడు, ధనుజ మర్దనుడి ఎడల నీ భక్తి ఎంతగానో తగి ఉంది. నారాయణ రూపామృత పారావారమున దేలు భక్తుడు తా భూదారకృత ఖాత కోదక పూరంబుల నేల తృప్తి పొందు మహాత్మా. ఓ మహాత్మా, నారాయణ ప్రేమ స్వరూపమునే అమృత పారావారంలో మునిగి తేలే భక్తుడు పంది ముట్టలతో తవ్వబడిన మురిగుంటలతో ఎలా తృప్తి పొందుతాడు? ఇలా పలుకుతున్న ఇంద్రుణ్ణి వృత్రాసురుడు యుద్ధానికి పురికొల్పాడు. తాను తన ఎడమ చేత్తో పరిఘం తిప్పుతూ మాత్సర్యంతో కుప్పించాడు. బ్రహ్మాండ భాండాన్ని భయంకరమైన భైరవారావంతో పగలగొడుతూ మదించిన మాతంగం ఆబోతు మీదికి దూకినట్లు దూకి దేవేంద్రుని రొమ్ము మీద పిడుగు లాంటి దెబ్బను కొట్టాడు. అప్పుడు ఇంద్రుడు తన వజ్రాయుధంతో ఆ పరిఘను తునిమి వెంటనే ఆదిశేషుని పడగ వంటి ఆ రాక్షసుడి బాహువును ఖండించాడు. అప్పుడు వృత్రుడికి రెండు చేతులు తెగిపోయినాయి. రక్తధారలు కారుతూ రెక్కలు నరగ్గా స్వర్గలోకం నుంచి దారి పడుతున్న కుల పర్వతంలాగా కనిపించాడు.
ఆగ్రహంతో కనుబొమ్మలు చిట్లించి ప్రళయకాలంలో భయంకరంగా జ్వలిస్తున్నటువంటి క్రూర కుటిల వీక్షణాలతో దుర్నిరీక్షుడై వికృతంగా నోరు తెరిచాడు. క్షీరసాగర మదన సమయంలో మందర మహీధరానికి చుట్టబడి విషాగ్ని కమ్ముతున్న నాలుకను సాచి గగనాన్ని నాకుతూ సంహారకారుడైన యముని బాహువుల వంటి దంష్ట్రాలతో 3 లోకాలను మింగబోయాడు. అపరిమితమైన శరీరంతో పర్వతాలను మీటుతో నడిచొస్తున్న కొండలాగా భూమి ఆకాశాలను ఆక్రమించాడు. కాలము నాటి మృత్యువు ముఖంబున బోలెను విస్ఫులింగములు గ్రాలగా దేవ సంఘములు కంపపునొంద జగంబులెల్ల నా హాలులి తారవంబెసగా నభ్రగజంబును నాయుధంబుతో నాలుక దుట్టి పట్టి సురనాథుని మృంగ మహాద్భుతాకృతిన్. ప్రళయకాలం నాటి మృత్యుదేవత ముఖం నుండి విస్ఫులంగాల్లాగా వృత్రాసురుని ముఖం నుండి అగ్ని పుట్టుకొచ్చింది. దాన్ని చూసి దేవతా సంఘాలన్నీ కంపించాయి. జగాలన్నీ హాహాకారాలు చేస్తుంటే ఆ రాక్షసరాజు నాలుక సాచి మహాద్భుతంగా ఐరావతాన్ని ఇంద్రుడిని ఇద్దరిని కలిపి మింగేశాడు. లోకమెల్లనప్పుడు చీకాకు పడెదమంబడరే నుడుగణంబులవని బడియే సోనవాన గురిసె సూర్య చంద్రాగ్నులార స్ములుడిగే దిశలు రభసమయ్యే. అప్పుడు లోకాలన్నీ చికాకు పడ్డాయి. అంతటా చీకటి కమ్ముకుంది. నక్షత్రాలు నేల రాలే. రక్తం వర్షం కురిసింది. సూర్య చంద్ర అగ్నులు తమ కాంతిని కోల్పోయారు. దిక్కులు వేగంగా తిరగడం మొదలెట్టాయి. అప్పుడు కందడు భీతి గుందడు ప్రకంపన మొందడు పెద్ద నిద్దురంజందడు దత్తరింపడు విశేషము చెప్పడు వైష్ణవీ జయానంద పరైక విద్యను మనంబున దాల్చుతు నుండెగానే సంక్రందనుడా నిశాచరుని గర్భములో హరి రక్షితాంగుడై. మొత్తం ఇంద్రుడిని మింగేశాడు వృత్రాసురుడు. అప్పుడు ఆ నిశాచరుడి గర్భంలో ఉన్న ఇంద్రుడు ఏమీ కందలేదు, భయపడలేదు, భీతి చేత వణికిపోలేదు, అసలు తత్తరపడలేదు, ఎలాంటి అతిశయాన్ని పలకలేదు. జయానందాన్ని కూర్చు వైష్ణవి విద్యను మనస్సులో జపిస్తూ విష్ణువు వలన రక్షించబడుతూ ఆ నిశాచరుని గర్భంలో కదలకుండా ఉన్నాడు. అలా కవచ రూపంలో శ్రీమన్నారాయణ కవచం ఆల్రెడీ వచ్చు కదా దేవేంద్రుడికి. ఆ శ్రీమన్నారాయణ కవచాన్ని చదువుకుంటూ ఉన్నాడు. ఆ శ్రీమన్నారాయణ కవచం యొక్క కృప వల్ల రక్షించబడిన ఇంద్రుడు తన వజ్రాయుధం చేత వృత్రుని ఉదరాన్ని ఛేదించాడు. ఐరావతంతో కూడా బయటికి వచ్చేశాడు. రాక్షసరాజు కంఠాన్ని ఛేదించడానికి వజ్రాయుధాన్ని ఉపయోగించాడు. అది అతి నిష్ఠూరమైన వేగంతో తిరుగుతూ సూర్యాది గ్రహ నక్షత్రాలకు దక్షిణ ఉత్తరాయణంలో సంధికాలంలో పగలు రాత్రి సంధికాలమైన సంధ్యా సమయంలో వృత్రుని శిరస్సును పర్వత శిఖరంలాగా కూలతోసింది. మొరసెందుందులంబరంబున గడున్మోదించి గంధర్వులున్ సురలున్ సాధ్యులు సిద్ధులున్ మునివరుల్ సొంపార వృత్రఘ్న భీకర తేజో విభవ ప్రకాశకర విఖ్యాతైక మంత్రంబు లందిరమొప్పం పఠించు తుంగురిసే రెంతే గ్రొత్త పూసోనలన్. ఎప్పుడైతే వృత్రాసురుడు మరణించాడో అప్పుడు ఆకాశంలో దేవదుందువులు మోగాయి. సంతోషంతో గంధర్వులు, దేవతలు, సాధ్యులు, సిద్ధులు, మునులు వృత్రాసురుణ్ణి సంహరించిన ఇంద్రుని పరాక్రమాన్ని, వైభవాన్ని తెలియజేసే మంత్రాలని పఠిస్తూ అప్పుడే వికసించిన పూలతో వాన కురిపించారు. ఏమి చెప్పనప్పుడు ఇంద్రారి తనువున నొక్క దివ్య తేజము బివెడలి లోకమెల్ల చూడ లోకంబు చూడని లోకమరిగి విష్ణులోను చొచ్చే. అప్పుడు ఆ వృత్రాసురుని తనువు నుంచి, దేహం నుంచి ఒక దివ్యమైన తేజస్సు బయటపడింది. అది వెలువడి లోకం అంతా చూస్తుండగా విష్ణులోకంలోకి ప్రవేశించి శ్రీ మహావిష్ణువులో అంతర్ధానం అయిపోయింది. ఇలా లోక భయంకరుడైన వృత్రాసురుడు కూలిన తర్వాత అఖిల లోకాలు శోకాన్ని వీడి సుస్థితిని పొందాయి. దేవతలు, ఋషులు, పితృగణాలు, దానవులు వీళ్ళందరూ కూడా ఇంద్రుడితో చెప్పకుండానే తమ స్థానాలకు వెళ్ళిపోయారు అని ఇంతవరకు విన్న తర్వాత పరీక్ష నరేంద్రుడు సుఖయోగితో ఇలా అన్నాడు. ఏమి కారణమున నింద్రుతో బలుకగా సురలు ఓయిరట్టి సురగణంబు లెందు చేత సుఖము చెందిరి వజ్రికి జేటు గలుగుటెట్లు చెప్పుమయ్యా. ఎందుచేత ఇంద్రునితో చెప్పకుండా దేవతలు వెళ్ళిపోయారు? అలా వెళ్ళిన దేవగణం ఎందుచేత సుఖాన్ని పొందారు?
అట్టి చేటు ఇంద్రునికి ఎలా కలిగింది, ఏమైంది ఇంద్రుడికి, నాకు చెప్పాల్సింది అని పరీక్షన్ మహారాజు సుఖ మహర్షిని అడిగాడు. అప్పుడు సుఖ మహర్షి ఇలా అన్నారు: ఇది వరకు వృత్రుని పరాక్రమానికి భయపడ్డ దేవతలు మహర్షిగణం ఇంద్రుణ్ణి ప్రార్థించినప్పుడు అతను ఏమన్నాడంటే, ఈ బ్రాహ్మణ హత్యను నేను చేయలేను, ఇది వరకు విశ్వరూపం చంపిన పాపాన్ని స్త్రీలకి, భూమికి, జలానికి, చెట్లకు విభజించి ఇచ్చాను, ఇచ్చి బయటపడ్డాను. ఇప్పుడు ఈ హత్యా పాపాన్ని నేను ఎలా పోగొట్టుకోవాలి, అందువల్ల నేను ఈ వృత్రాసుర సంహారం నా వల్ల జరగని పని అని సమాధానం ఇచ్చాడు. అప్పుడు మహర్షులంతా వృత్రవృధానంతరం నీ చేత అశ్వమేధ యాగం చేయించి యజ్ఞపురుషుడైన శ్రీమన్నారాయణ్ణి సంతుష్టం చేసి బ్రహ్మహత్య పాపం నీకు అంటకుండా చేస్తాము. నిజానికి బ్రాహ్మణులను, తల్లిదండ్రులను, గోవులను, సజ్జనులను చంపిన వాళ్ళే ఆ నారాయణ్ణి కీర్తించి పాపాన్ని పాపుకుంటారు. కనుక నువ్వు నారాయణుణ్ణి అశ్వమేధ యాగంతో శ్రద్ధగా సేవిస్తే నీచుడైన ఈ వృత్రుణ్ణి సంహరించిన పాపం నిన్నేమీ చెయ్యదు అని చెప్పి ఒప్పించారు. ఇంద్రుడు సరే అని వృత్రుణ్ణి పరమార్చి బ్రహ్మహత్యను పొంది ఆ పాపాన్ని భరించలేక దుర్దశను పొందాడు. పాపంబు జెండాల రూపంబు గలదాని ముదిమి చేనుడలెల్ల గడలు కొద్దాని క్షయ కుష్ఠరోగ సంచయకృతం బగుదాని నురు రక్త పూరంబు దొరగుదాని నెరిసిన వెండ్రుకల్ బెరిసిన తలదాని నట బోకు పోకుండు మనెడు దాని గదురు కంపున బ్రేవులదర చేసెడు దాని దానెందు బారిన దరుము దాని నా గుణంబులెల్ల భోగింపకే రీతి నరుగనెంత వాడవనెడు దాని బిట్టు తిరిగి చూచి భీతిల్లి సిగ్గుతో దేవనాయకుండు దెరలిపరచే. వృత్రాసురుడిని చంపడం వల్ల ఇంద్రుడికి బ్రహ్మహత్య పాతకం వచ్చింది. ఆ బ్రహ్మహత్య పాతకం ఎలా ఉందంటే, ఆ మహాపాపం చండాల రూపంలో ఇంద్రుని వెంట పడింది. ముసల్తనం చేత దాని శరీరం అంతా కదులుతూ క్షయ, కుష్ఠ రోగాల వల్ల రక్తం గారుతోంది. తల వెంట్రుకలన్నీ నెరిసిపోయాయి. పోకు అంటూ వెనకాల పడుతోంది. పేవులు బయటికి వచ్చేంత చెడ్డ కంపు కొడుతోంది. తను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తోంది ఇంద్రుడితో పాటు. నా గుణాలన్నీ నువ్వు అనుభవించాలి, అనుభవించకుండా వెళ్ళడానికి నువ్వెంతటి వాడివి అని వెనకాల పడుతున్న ఆ బ్రహ్మహత్య పాతకాన్ని చూసి సిగ్గుతో, భయంతో దేవేంద్రుడు పరిగెత్తడం ప్రారంభించాడు. ఇలా వికృత రూపంతో బ్రహ్మహత్య పాతకం వెంటబడేసరికి ఇంద్రుడు ఆకాశము, భూమి, దిక్కులు అన్నీ తిరిగాడు. ఎక్కడ చొరబడ్డానికి దారి లేదు. కడు దీర్ఘమైన నిట్టూర్పు ఒకటి విడిచి ఈశాన్య దిక్కుకు పరిగెత్తాడు. అక్కడ అమేయ పుణ్యరాశి అయిన మానస సరస్సులోకి ప్రవేశించాడు. అందులో ఒక పద్మనాళంలో దూరి దాని తంతువులతో కలిసి అదృశ్య రూపుడే ఏ భోగాలు అనుభవించకుండా తను చేసిన బ్రహ్మహత్యా దోషం ఎలా పోతుందా అని చింతిస్తూ 1000 సంవత్సరాలు ఉన్నాడు. ఈశాన్య దిక్కు పరమేశ్వరునికి సంబంధించింది కావడం వల్ల బ్రహ్మహత్య పాతకం ఆ కమల నాళంలోకి చొరలేకపోయింది. అక్కడే ఎదురు చూస్తోంది. అప్పుడు విద్యాబల, తపోబల, యోగ బలాలతో నహుషుడు స్వర్గాన్ని పాలిస్తూ ఐశ్వర్య మదం చేత శచీదేవిని కోరాడు. ఇంద్రుడు వచ్చేటంత వరకు నాకు భార్యగా ఉండాల్సింది అన్నాడు. అప్పుడు శచీదేవి బృహస్పతి చెప్పినట్లు బ్రహ్మర్షులు మోస్తున్న పల్లకి ఎక్కొచ్చి నన్ను భోగించాల్సింది అంది. నహుషుడు అలాగే చేసి అగస్త్య మహర్షి శాపానికి గురై అజగర యోనియందు పుట్టి స్వర్గ భ్రష్టుడయ్యాడు. అప్పుడు ఇంద్రుడు బ్రహ్మర్షుల చేత ఆహ్వానించబడి స్వర్గానికి వచ్చాడు. ఇంతకాలం నారాయణ చరణార విందాలను ధ్యానిస్తున్న కారణంగాను 1000 సంవత్సరాలు పరమేశ్వరుని ఉద్దిక్కు అయిన ఈశాన్యంలో ఉన్న కారణంగాను బ్రహ్మహత్య దోషం క్రమంగా క్షయించి ఇంద్రుణ్ణి పీడించలేకపోయింది. తర్వాత ఇంద్రుడు నిజ ఐశ్వర్యాన్ని పొంది బ్రహ్మర్షులతో కూడి అశ్వమేధానికి దీక్షను తీసుకొని బ్రహ్మర్షుల చేత యజ్ఞాన్ని చక్కగా జరిపించుకున్న వాడే సర్వదేవతామయుడైన ఆ నారాయణుణ్ణి సంతృప్తిని చేశాడు. దీనివల్ల మంచును కరిగించు సూర్యకిరణాల్లాగా స్పష్ట కుమారుని వధ వల్ల కలిగిన పాపాన్ని నశింపజేసుకున్నాడు. దేవతలు, యక్షులు, గంధర్వులు, సిద్ధులు, మునులు తనను స్తుతిస్తుంటే త్రిభువన భోగభాగ్యాలకు అధికారి అయ్యాడు ఇంద్రుడు. ఈ విధంగా ఇంద్రుడు మరీచి మొదలైన మునుల చేత యథావిధిగా అశ్వమేధ యాగాన్ని చేయించాడు. సతతమరీచి ముఖ్యముని సంఘము చేత యథోచితంబుగా ఘృత
ఘనవాజి మేధమున కేశవునీషు పురాణ పురుషున్ హితు జగదీసు యజ్ఞపతి నిష్ట ఫలప్రదునంతరంగ సంగతు భజించి వజ్రి గత కల్మషుడై నెగడెన్ మహేశ్వర. ఇంద్రుడు మరీచి మొదలైన మహర్షుల చేత యథావిధిగా అశ్వమేధ యాగాన్ని చేయించి అందులో కేశవుడు ఈశుడు పురాణ పురుషుడు హితుడు జగదీశుడు యజ్ఞపతి ఇష్ట ఫలప్రదుడు అందరి అంతరంగాల్లోనూ ఉండేవాడైన ఆ శ్రీమన్నారాయణని ఆరాధించి తన కల్మషాలన్నిటినీ పోగొట్టుకుని వర్ధిల్లాడు అని. మరియు పుట్టింపంగ మనసు వెట్టిన ఎట్టి క్రూర కర్మాంబోధి కుంభజుండు అంగారములు సేయ నాహుతి గణనోపు బహుపాప కానన పావకుండు కందకాదిగ మృంగి గ్రద్రున ద్రేపంగ గల్మషాగరళ గంగాధరుండు ఘన గుహాంతరముల గాలున నియ్యని కలుష దుస్తర తమోగ్రహ విభుండు సకల ముక్తిలోక సామ్రాజ్య సమధిక సహజ భోగ భాగ్య సంగ్రహైక కారణ ప్రమేయ కంజాక్ష సర్వేశ కేశవాది నామ కీర్తనంబు. పునర్జన్మలకు కారణభూతమైన క్రూర కర్మలను సముద్రాన్ని పానం చేసిన అగస్త్యుడిలాగా శ్రీహరి పానం చేయగలడు. మహాపాపాలనే కీకారణ్యాలను ఆహుతులు గైకొనే అగ్నిహోత్రం లాగా స్వీకరిస్తాడు. భక్తుల కల్మషాలు అనే గరళాన్ని కందకుండా దిగమింగి గర్రున తేల్చే గంగాధరునిలాగా చేస్తాడు. తరించుటకు శక్యం కాని కలుషములనే చీకట్లను గుహలలో సైతం కాలు పెట్టనీయని సూర్యుని వంటివాడు. అలాంటి కమలనేత్రుడైన కేశవుని యొక్క నామ సంకీర్తనం ముక్తిలోక సామ్రాజ్యాన్ని సకల భోగ భాగ్యాలను సమకూరుస్తుంది. అఖిల దుఃఖైక సంహారాది కారణం బకిలార్థ సంచయాహ్లాదకరము విమల భక్త్యుద్రేక విభన సందర్శనం బనుపమా భక్త వర్ణన రతంబు విభుత హర్షానేక విజయ సంయుక్తంబు గ్రస్తామరేంద్ర మోక్షక్రమంబు బ్రహ్మహత్యానేక పాప నిస్తరణంబు గమనీయ సజ్జన కాంక్షితంబు నయన ఈ ఇతిహాసంబు నధిక భక్తి విని చదివి వ్రాసిన నను దినంబు నాయురారోగ్య విజయ భాగ్యాభివృద్ధి కర్మనాశము సుగతియు కలుగుననగా. పవిత్రమైన ఈ వృత్రాసుర సంహారము అనే ఈ ఇతిహాసాన్ని అధిక భక్తితో చదివిన వ్రాసిన విన్న వాళ్ళకి ఆయువు ఆరోగ్యము విజయము భాగ్యము కర్మనాశము అభివృద్ధి సుగతి ఇవన్నీ కూడా కలుగుతాయి. అఖిల దుఃఖాలు నశిస్తాయి. అఖిలమైన కోరికలు నెరవేరుతాయి. స్వచ్ఛమైన భక్తిని పెంపొందిస్తుంది. మహాభక్తులను సందర్శించాలనే కోరిక పుడుతుంది. విభుదులైన వారికి హర్షాన్ని చేకూరుస్తుంది. అమరులకు ఆనందాన్ని కలిగిస్తుంది. బ్రహ్మహత్య వల్ల కలిగే పాపాన్ని సైతం పోగొడుతుంది. సజ్జనులు ఎప్పుడూ దీనినే కోరుతారు. ఈ వృత్రాసుర సంహారం అనే ఇతిహాసాన్ని వింటే చాలా పుణ్యం. నావుడు యోగీంద్ర నామనంబి వృత్రు వివరంబుని చేత విన్న మొదలు కడునద్భుతంబున గళవళం బందెడు గోరి రజస్తమో గుణములందు వర్తించు నీ పాప వర్తికి నేరీతి మాధవ పద భక్తి మదివసించే సత్వస్వభావులై సమబుద్ధులై తపో నియమ ప్రయత్నులై నిష్ఠ చేత నిర్మలాత్మకులైనట్టి ధర్మపరుల కమరులకు పుణ్యమునులకు నంబుజాక్షు భూరి కైవల్య సంప్రాప్తి మూలమైన భక్తి వీనికి బోలెనేర్పాటు కాదు. అప్పుడు సుఖమహర్షిని పరీక్షన్ మహారాజు అడుగుతున్నారు, ఓ యోగేంద్ర, అంతా బానే ఉంది, నాకు మనస్సు ఈ వృత్రుని వివరాలన్నీ విన్నది మొదలు ఆశ్చర్యంతో కళవళ్ళాడుతోంది. ఎప్పుడు రజస్తమో గుణాలు అందు మాత్రమే ప్రవర్తించే ఈ వృత్రాసురుడు, ఆ పాప చరిత్రుడు మాధవుని ఎందు భక్తి ఎలా కుదిరింది? సత్వగుణ సంపన్నులు, సమబుద్ధులు, తపోనియమ సంపన్నులు, నిష్ఠాపరులు, నిర్మలాత్ములు, ధర్మమూర్తులు అయిన అమరులకు పుణ్యాత్ములైన మునులకు సైతం శ్రీహరి మీద భక్తి ఈ వృత్రునికి లాగా కుదరదే. అలా గొప్పదైన కైవల్యానికి వృత్రాసురుడు మరణించిన వెంటనే అతని జీవన జ్యోతి వెళ్ళిపోయి విశ్వమూర్తిలో కలిసిపోయింది. ఆ మూలమైన భక్తి అతనికి ఎలా ప్రాప్తించింది? భూస్థలి గల రేణువుల కన్నదట్టమై కడునొప్పు జీవ సంఘములు గలవు. ఆ జీవములలోన నరయ ధర్మాయత
మతి వసించిన వారు మనుజ జాతి. ఈ మనుష్యులలోనగా మంబులెడబాసి మోక్షార్థులగు వారు మొదల నరిది. మోక్ష మార్గం ఆత్మ మూలంబుగా నుండు వారిలో ముక్తులు లేరు తరచు. ముక్తులైన నట్టి వారిలో యుక్తి దలప జాల దుర్లభుడమిత ప్రశాంతి పరుడు పరమ సుజ్ఞాన నిరతుడు భద్రగుణుడు రమణ శ్రీ వాసుదేవ పరాయణుండు. ఈ భూమి మీద రేణువుల కంటే అధికంగా జీవ సముదాయం ఉంది. ఆ జీవుల్లో ధర్మంగా జీవించేవారు మనుష్య జాతి. ఈ మనుషుల్లో కామవాంఛలను త్రోసిపుచ్చి మోక్షాన్ని కోరేవాళ్ళు చాలా తక్కువ. అలాంటి మోక్షార్థుల్లో ముక్తి మార్గాన్ని చేరుకున్న వాళ్ళు చాలా తక్కువ. అలాంటి ముక్తులైన వాళ్ళల్లో శాంతిపరుడు పరమ సుజ్ఞాన నిరతుడు భద్రమైన గుణములు కలవాడు వాసుదేవుని యందు భక్తి కలవాడు దుర్లభుడు కదా. సకల లోకాపకారి దుస్సంగతుండు వృత్రుడే క్రియ సుజ్ఞాన నిరతుడయ్యే. సమరమున పౌరుషంబుచే నమర విభుని నెట్టు మెప్పించే దీని నా కెరుగ జపము. అలాంటి స్థితిలో సకల లోకోపకారి లోక అపకారి దుస్సాంగత్యం కలవాడైన వృత్రుడు అంత గొప్ప జ్ఞానవంతుడు ఎలా అయ్యాడు? యుద్ధ రంగంలో దేవేంద్రుడిని ఎలా మెప్పించాడు? దీన్ని నాకు చెప్పాల్సింది అనంటే అప్పుడు సుఖ మహర్షి పరీక్షణ్ మహారాజుకి, ఓ మహారాజా, నేను నీకు ఒక కథ చెప్తాను విను అని చిత్రకేతూపాఖ్యానము అనే కథ చెప్పారు. ఈ సంచికని, ఈ వృత్రాసుర సంహారం అనే సంచికని ఇంతటితో ముగిద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. యదక్షర పదభ్రష్టం మాత్రహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. శ్రీమన్నారాయణ నమోస్తుతే. జయ శ్రీకృష్ణ.